Thanks everyone. Thanks for joining this demonstration, CCNA demonstration class. Okay. So welcome to Tungabhadra Networks. So it's not a institute, guys. It's a purely networking company. You can see the logo, right? So it's a purely networking company. It's not an institute. So keep this that is in mind. Okay. So I'm proud to say we are part of MSME and micro small medium enterprises government, which is affiliated with the government of India. Also we are part of Startup India. Okay. And yeah, so we deal with Cisco, Juniper, Palo Alto courses. Okay. So generally, what is Cisco, what is Juniper, what is Palo Alto? ఈ కోర్సెస్ ఏంటి యాక్చువల్లీ అన్ని వన్ బై వన్ మీకు చెప్తాను. ఈ కోర్సెస్ ఈ కంపెనీ నేమ్స్ ఏంటి ఇవన్నీ నేను నీట్‌గా వన్ బై వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ myself. Okay, my name is Ramesh Gaud. So I have total 11 years of experience in entire networking domain. So I worked in different product-based companies like Cisco, Nokia, Juniper, Amazon. Currently, I'm working in Oracle as a senior NDE. Also, I worked in different startup companies as well. Total, I worked in seven companies, I guess. Okay, so the thing is, I worked as a tech engineer. So tech engineer means you're representing a product. Okay, సో ఆ ట్యాగ్ ఇంజినీర్‌గా వర్క్ చేశాను. త్రూఅవుట్ గ్లోబల్ కస్టమర్స్‌తో చాలా ఇష్యూస్‌ని రిజాల్వ్ చేశాం. చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్‌లో కాంప్లెక్స్ ఇష్యూస్‌ని అంటే డేటా సెంటర్‌లో వచ్చే ఇష్యూస్‌ని గానీ, సర్వీస్ ప్రొవైడర్‌లో వచ్చే ఇష్యూస్ గానీ, ఎంటర్‌ప్రైజ్ నెట్వర్క్స్‌లో వచ్చే ఇష్యూస్ గానీ అన్నీ ఈ గ్లోబల్‌గా ఉండే కస్టమర్స్ ఉంటారు గదా! యూఎస్ కస్టమర్స్ కానీ, ఏపాక్ కస్టమర్స్, ఈమియా అంటే యూకే కంట్రీ కస్టమర్స్. సో, గ్లోబల్ ఉండే కస్టమర్స్‌తో డిఫరెంట్ కాంప్లెక్స్ ఎన్వైర్న్‌మెంట్‌లో నేను వర్క్ చేశా. ఓకే. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా నాకు ప్యాకెట్ లెవెల్‌లో నాలెడ్జ్ ఉంది. ఆ ప్యాకెట్ లెవెల్ నాలెడ్జ్‌ని మన వాళ్ళకి నేను డెలివర్ చేసి, యూ నో ఐ వాంట్ ఎవ్రీవన్ షుడ్ సెటిల్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? ఈ ట్యాగ్ ఇంజినీర్ రోల్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ వన్ బై వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ మీ. సో, యాస్ ఐ సెడ్ రైట్, ఐయామ్ టెల్లింగ్ అగైన్ ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డిస్క్లైమర్. దిస్ ఈస్ నాట్ ఎ ఇన్‌స్టిట్యూట్. ఓకే. సో, మీరే ఈ క్లాస్ అయిపోయే లోపల తెలుసుకుంటారు. ఏంటి వీళ్ళ యొక్క ఈ కంపెనీ వీళ్ళు చేసేది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. యాహ్! నెక్స్ట్ దెన్ వాట్ ఈస్ ఇట్? ఇట్స్ ఏ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఓకే. సో, ఇట్స్ నాట్ ఎ ఇన్‌స్టిట్యూట్. ఇట్స్ ఎ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. అండ్ వీఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో, నేను చెప్పాను గదా! సో, నేను నా టీమ్ మొత్తం గ్లోబల్‌గా ఆహ్, వి ఆర్ ఆల్ ఆర్ టాక్ ఇంజినీర్స్. సో, నేను నా టీమ్ అంతా గ్లోబల్‌గా చాలా వర్క్ చేశాం. సో, రియల్ టైమ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, రియల్ టైమ్ సినారియోస్ ప్రతిదీ ఒక టాపిక్ నేర్చుకున్నామంటే అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? అసలు అది దేనికి? ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు? అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ యాస్పెక్ట్‌లో మనం నేర్చుకుంటాం. So that's why it's a purely industrial training with a real-time projects. Okay. Yeah. Now let's get into this technology. Okay. అసలు ఏంటి టెక్నాలజీ? సో ఎవ్రీవన్ యూజింగ్ ఇంటర్నెట్ రైట్? దట్స్ వై యూ జాయిన్ ఇన్ గూగుల్ మీట్. రైట్? ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ యూజ్ చేస్తారు. అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది? ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా తీసుకుంటాం? క్యాన్ ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ? సో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. జస్ట్ జనరల్లీ మనం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటాం. లైక్ ఎయిర్‌టెల్ గాని, జియో గాని, హైదరాబాద్‌లో ఉంటే హ్యాత్వే, కర్నూల్‌లో ఉంటే డీవీఆర్ బ్రాడ్‌బ్యాండ్ అట్లా లోకల్‌లో గూడా చాలా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ ఉంటాయి. మనం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటాం. చూడండి ఇదొక మోడెమ్. సో, సర్వీస్ ప్రొవైడర్ మనకు ఒక కేబుల్, ఫైబర్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేస్తాడు. ఈ మోడెమ్ నుంచి రౌటర్‌కొస్తుంది. ఇది రౌటర్ అన్నమాట. వైఫై రౌటర్. ఈ వైఫై రౌటర్ నుంచి మనం వైఫై త్రూ మొబైల్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇది వైఫై ద్వారా అండ్ ల్యాన్ కేబుల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ. ఇక్కడ ఫిజికల్ ఓవర్‌వ్యూ ఉంది చూడండి. ఇది కింద కనిపిస్తుంది. ఇదేంటిది? ఇది వైఫై. ఇక్కడ ఉండేది కన్వర్టర్. సో, మనకి ఐఎస్‌పీ మనకి ఇంటర్నెట్ ఇచ్చే కనెక్షన్ ఉంటారు కదా! వాళ్ళు ఇట్లా ఫైబర్ కేబుల్ ఈ గ్రీన్ కలర్‌లో కనిపించేదే ఫైబర్ కేబుల్. వాళ్ళిక్కడ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఇది ఆప్టికల్ నుంచి ఎలక్ట్రికల్‌గా కన్వర్ట్ చేసి, ఈ ల్యాన్ కేబుల్ ద్వారా మనకి వైఫై మోడెమ్‌కి కనెక్షన్ ఎళ్తుంది. చూడండి యాష్ కలర్ కేబుల్ ఇక్కడ ఎళ్ళింది చూడండి ఇక్కడ. ఆ తర్వాత మనం వైఫై ద్వారా వి కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ ఆర్ ఎల్స్ ఈ యెల్లో కలర్ ల్యాన్ కేబుల్స్ ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ వే. ఇది అందరికి తెలుసు. ఓకే. చాలా ఆఫీసెస్‌లో, హోమ్స్‌లో యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇంకొకటేంటి సెల్యులార్. అంటే మీరు 5జీ, ఎయిర్‌టెల్ 5జీ గాని, జియో 5జీ గాని యూజ్ చేస్తున్నారు గదా! సో, మీకు గాని టవర్ సిగ్నల్ ఉంటే, ఈ టవర్ నుంచి ఈ మొబైల్ ఫోన్‌లో మనకేముంటుంది? సిగ్నల్స్ ఓకే. రేడియో వేవ్స్ ఓకే. ఇక్కడ మనకి త్రూ సెల్యులార్ ద్వారా గూడా మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. దీస్ ఆర్ ద 2 వేస్. ఈస్ దేర్ ఎనీ అదర్ వే వి కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్? ఎవరైనా చెప్పగలరా? ఈస్ దేర్ ఎనీ అదర్ వే కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్?
Through satellite Starlink. Yes, very good. Through satellite. So through satellite, Starlink. So who introduced this? Elon Musk. Elon Musk. Yes, Elon Musk Musk, మా right? Yeah. So through satellite. See, మనం ఈ టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, ఎయిర్టెల్ డిటిహెచ్ కానీ సన్ డైరెక్ట్ కానీ, అదైతే ఎలాగైతే శాటిలైట్ ద్వారా మనం టీవీ ఛానల్స్ ని యాక్సెస్ చేసుకుంటున్నామో, సిమిలర్లీ ఒక శాటిలైట్ యాంటీనా ఉంటుంది మన హౌస్ మీద. అక్కడ నుంచి ఒక సిగ్నల్ మన వైఫై మోడెంకి వస్తుంది. అక్కడ నుంచి వీఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, దీస్ ఆర్ త్రీ వేస్ గాయస్. దీస్ ఆర్ త్రీ వేస్ వీ కెన్ గెట్ ద ఇంటర్నెట్. ఓకే, బాగుంది. ఇది ఇంటర్నెట్. యూనో, సో మనం వర్క్ చేసే టెక్నాలజీ అంతా ఏంటి ఇప్పుడు? ఇదంతా ఇంటర్నెట్ బిహైండ్. ఇదంతా ఏంటి? ఇంటర్నెట్ బిహైండ్. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? యూట్యూబ్ మీద మీ మొబైల్ ఫోన్‌లో యూట్యూబ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు ఏం సెర్చ్ చేస్తే అది. ఒకవేళ గూగుల్ ఓపెన్ చేసి www.youtube.com అని టైప్ చేస్తే అసలు ఎలా డిస్‌ప్లే అవుతుంది పేజ్? దాని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? సో ఇంటర్నెట్ ఎలా వస్తుంది? ఏంటి? మన డైలీ లైఫ్‌లో యూజ్ చేసే టెక్నాలజీనే ఇది. ఓకే. ఇంటర్నెట్ లేకుంటే ఏది జరగదు. అది హాస్పిటల్స్‌లో గాని, స్కూల్స్‌లో గాని, కాలేజెస్‌లో గాని, బ్యాంక్స్‌లో గాని, కంపెనీస్‌లో గాని, వేరెవర్ యూ గో వితౌట్ ఇంటర్నెట్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ థిస్ వరల్డ్. అందుకే ఈ డొమైన్‌కి చాలా డిమాండ్. ఓకే. చాలా డిమాండ్ అండ్ ఆల్వేస్ హావ్ బూమ్. ఓకే. సో ఎగ్జాంపుల్‌గా మీకు చాలా చెప్తాను. యూ విల్ సీ ఇట్. ఓకే. సో ఫస్ట్, ఇది మీకు ఇంటర్నెట్ ఎలా వస్తుందో తెలుసు. జనరల్‌గా బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది? ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుందనేది నీకు ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను చూడండి. ఓకే. ఎందుకంటే మనం ఈ టెక్నాలజీ మీదనే కదా వర్క్ చేసేది. దీని బ్యాక్ ఎండ్ తెలుసుకుంటేనే అందులో ఏముంటాయి, ఏంటి దాన్ని తెలుసుకుంటేనే దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ ఓకే. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ దేర్ టెక్నాలజీ అని. ఓకే. సో సపోజ్ మన ఇంట్లో వైఫై గాని, సారీ, వైఫై ఉంది మన ఇంట్లో. ల్యాప్‌టాప్ గాని, మొబైల్ ఫోన్‌లో గాని, సో వి ఆర్ అప్‌లోడింగ్ సమ్ డేటా. సో అందరూ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యూజ్ చేస్తారు కదా! యెస్ ఆర్ నో? అందరూ నౌ-ఎ-డేస్ యూజింగ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, రైట్? సపోజ్ ఇన్‌స్టాగ్రామే అనుకోండి. మీరొక సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఎక్కడ? ల్యాప్‌టాప్‌లో గాని, మీ మొబైల్ ఫోన్‌లో గాని. మీరు అప్‌లోడ్ చేసే ఫోటో ఎంతుంటుంది? ఒక 4 ఎంబీ సైజ్ ఉంటుంది గదా! అది ఫోటో గాని, రెజ్యూమే గాని, వీడియో గాని, ఏదైతే ఏముందో ఆ డేటా అనేది ఒక సైజ్ ఉంటుంది. ఎంత? ఒక 4 ఎంబీ గాని, 5 ఎంబీ గాని, 100 ఎంబీ గాని, వాటెవర్ ఇట్ ఈస్. ఆ డేటా అనేది అప్‌లోడ్ చేస్తున్నాం. ఆ డేటా ఎలా వెళ్తుంది అంటే ఫస్టు మీ మొబైల్ ఫోన్ గాని, ల్యాప్‌టాప్ నుంచి అప్‌లోడ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఇది ఎక్కడ కనెక్ట్ అయింది? రౌటర్ కనెక్ట్ అయింది. సో, డేటా అనేది రౌటర్‌కెళ్తుంది. రౌటర్ రౌటర్‌కి ఇంటర్నెట్ సర్వీస్ కనెక్షన్ ఇచ్చేది ఎవరు? బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ లైక్ ఎయిర్‌టెల్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా! అది ఎయిర్‌టెల్ అయినా అయ్యుండొచ్చు, జియో అయినా అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. సో, ఈ రౌటర్ నుంచి ఇక్కడ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండే రౌటర్ ఇక్కడ కూడా ఒక డివైస్ ఉంటుంది. సపోజ్ మీరు ఒక యాంటెన్నా టవర్ చూసారు కదా! టవర్ కింద ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్‌లో ఏముంటాయనుకుంటున్నారు? ఆ రూమ్‌లో ఈ రౌటర్స్ ఉంటాయి. ఓకే. రౌటర్స్ అంటే మన ఇంట్లో వాడే రౌటర్స్ కాదండి. మన ఇంట్లో వాడే రౌటర్స్ జస్ట్ రూ. 1500 నుంచి రూ. 2000 ఉంటుంది. కానీ రియల్ ఫీల్డ్‌లో వాడే రౌటర్స్ ఒక్కొక్కటి 3,00,000 ఉంటుంది. 3-4,00,000 ఉంటుంది. ఓకే. కాన్ఫిగరేషన్‌ని బట్టి. ఓకే. సో, ఈ రౌటర్ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్‌టెల్‌లో ఉండే ఒక రౌటర్ కనెక్ట్ అవుతుంది. రౌటర్ గాని, స్విచ్ గాని వాటెవర్ ఇట్ ఈస్. సో, ఇక్కడ నుంచి ఎవ్రీ 35-40 కిలోమీటర్స్. ఓకే. ఎవ్రీ 35-40 కిలోమీటర్స్ రౌటర్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ ఎక్కడో ముంబైలో ఉందనుకోండి. ఈ ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ ముంబైలో డేటా సెంటర్‌లో ఉంది. డేటా సెంటర్ ముంబైలో ఉంది. అక్కడుంది. నేను హైదరాబాద్‌లో ఉన్నా. సో, నేను ఏదైనా డేటా అప్‌లోడ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ సర్వర్‌లో ఎళ్లి అప్‌లోడ్ అవుతుంది. అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి ఎలా వెళ్తుంది? అండర్ గ్రౌండ్ కేబుల్ ఉంటుందన్నమాట. ఆ కేబుల్ ద్వారా ఎవ్రీ 35-40 కిలోమీటర్స్‌కి రౌటర్స్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే. బ్యాక్ ఎండ్. అందుకే మీరు చూడొచ్చు సెల్ ఫోన్ టవర్స్. సెల్ ఫోన్ టవర్స్ కింద కూడా ఈ టవర్స్ ఉంటాయి. ఈ రౌటర్స్ ఉంటాయి. సో, ఎవ్రీ 35-40 కిలోమీటర్స్ వద్ద ఈ రౌటర్స్ ఉంటాయి. అలాగా ఆ రౌటర్ మధ్యలో ఏం కనెక్ట్ చేస్తారు? ఫైబర్ ఆప్టికల్ కేబుల్. సో, మీరు బయట చూసినట్లయితే కరెంట్ పోల్స్ మీద బ్లాక్ కలర్ కేబుల్స్ ఉంటాయి. అవి ఏంటనుకుంటున్నారు రౌండ్‌గా? యెల్లో కలర్ కేబుల్స్ గాని, ఆరెంజ్ కలర్ కేబుల్స్ గాని అవి ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్. ఎప్పుడైనా మీరు అండర్ గ్రౌండ్ ఏదైనా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంటే లావు పైపులు చూసేవాళ్ళు. బిగ్ పైప్స్. ఆ పైప్స్ ఏంటి వాటర్ పైప్స్ అనుకున్నారు. కాదు, అవన్నీ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వెళ్ళే పైప్స్ అవన్నీ. ఓకేనా? సో, చూసారా ఎవరైనా అండర్ గ్రౌండ్ ఏదైనా జరుగుతుంటే సైడ్‌కి పైప్స్ ఉంటాయి. ఆరెంజ్ కలర్ గాని, గ్రీన్ కలర్ గాని పైప్స్. చూసారా? యెల్లో కలర్‌లో కేబుల్స్ ఉంటాయి. సో, మీరు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే యెల్లో కలర్‌లో ప్యాచ్ కార్డ్స్ ఉంటాయి. అవన్నీ ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్. ఓకే. అలా ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్
ఇట్లా ఎవ్రీ 30 కిలోమీటర్స్ వద్ద రౌటర్స్ ఉంటాయి కదా! ఈ రౌటర్స్ మధ్యలో ఏం కనెక్ట్ చేస్తారు? ఫైబర్ ఆప్టికల్ కేబుల్ కనెక్ట్ చేస్తారు ఇది. అట్లాగా మన ముంబైలో ఉండే డేటా సెంటర్ సర్వర్ కదా ఇది. ఈ సర్వర్ కూడా రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ. ఓకే. ఈ సర్వర్ కూడా రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అలాగా మీరు అప్లోడ్ చేసిన ఫోటో ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్ ఇలా ట్రావెల్ అవుతూ రౌటర్ అట్లా సర్వర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో అండర్స్టూడ్ ఎలా వెళ్తుందో. సో డేటా ఇది ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ. డేటా ఇలా ట్రావెల్ అవుతుంది అని. ఓకే. జస్ట్ మీరు అప్లోడ్ చేసిన డేటా అనేది ఒకవేళ 5G ఫోన్ ఉందనుకోండి. సారీ 5G ఎయిర్టెల్ 5G ద్వారా సెల్యులార్ ద్వారా ఇంటర్నెట్ ఐ మీన్ యూజ్ చేసుకొని డేటా అప్లోడ్ చేస్తున్నారనుకోండి. మీ మొబైల్ ఫోన్‌లో నుంచి టవర్‌కి సిగ్నల్ ఎళ్లి టవర్ నుంచి కింద అండర్‌గ్రౌండ్‌లో మళ్ళీ రౌటర్ ఉంటుంది. అట్లా రౌటర్ నుంచి మళ్ళీ రౌటర్ ట్రావెల్ అవుతూ సర్వర్‌లో స్టోరేజ్ అవుతుంది డేటా. అంటే ఎందుకంత ఫాస్ట్ అంటే 10 ఇయర్స్ బ్యాక్ మనకంత టెక్నాలజీ లేదు. ఇప్పుడుంది. ఎందుకు? ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్‌లో డేటా అనేది ఎలా ట్రావెల్ అవుతుంది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్. లైట్ స్పీడ్‌తో ట్రావెల్ అవుతుంది. లైట్ స్పీడ్ ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అన్నమాట. అండర్‌స్టూడ్ గైస్? సో, ఈ లైట్ స్పీడ్ అంటే చాలా హెవీ స్పీడ్. 10 ఇయర్స్ బ్యాక్ ఇంకా మనకంత సపోర్ట్ చేసే హార్డ్‌వేర్ లేదు. కానీ ఇప్పుడు ఆ హార్డ్‌వేర్‌ని మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి 10 ఇయర్స్ బ్యాక్ 3G ఉండేది. ఇప్పుడు 5G ఉంది. ఇంక నెక్స్ట్ 6G. ఇంకా డేటా అనేది ఇంకా హై స్పీడ్. ఇంకా ఆఫ్టర్ 10 ఇయర్స్ యూ కాంట్ ఇమాజిన్. ఓకే. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత యూ విల్ సీ సెకండ్స్‌లో ఇంకా జీబీస్ డౌన్‌లోడ్ అవుతుంది. ఓకేనా? సో, యాహ్! సో, లైట్ స్పీడ్ అన్నమాట. ఇది థియరిటికల్‌గా మీకు చెప్తున్నానిప్పుడు. జస్ట్ ఒక ఓవర్‌వ్యూ. నౌ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ రియల్ వ్యూ. ఓకే. సో, ఇది ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ డేటా సెంటర్‌లో సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు తీసుకున్న ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఇట్లా ట్రావెల్ అవుతూ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏదైతే చేస్తున్నారో ఇవే స్టోరేజ్ సర్వర్స్. వీటిని ఏమంటారు? స్టోరేజ్ సర్వర్స్ అంటారు. ఇఫ్ యూ సీ హియర్ రైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే సర్వర్. ఈ సర్వర్‌లో ఇవి ఇన్‌స్టాల్ చేస్తున్నారు కదా! ఇవేంటి హార్డ్ డిస్క్స్. మన కంప్యూటర్‌లో ఉండే హార్డ్ డిస్క్సే ఇవి గూడా. మన కంప్యూటర్‌లో హార్డ్ డిస్క్స్ ఉంటాయి కదా! అవే ఇవి. ఎస్ఎస్‌డీస్. ఓకే. ఇవే హార్డ్ డిస్క్స్. ఇక్కడ చూస్తున్నారు ఇది వీటిని ఏమంటారు? స్టోరేజ్ సర్వర్స్ అంటారు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్న డేటా అంతా ఇందులో స్టోర్ అవుతుంది. అన్‌లిమిటెడ్ డేటా. ఓకే. అది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఫిజికల్ ఓవర్‌వ్యూ ఇదే డేటా సెంటర్. ఇలా ర్యాక్స్ ఉంటాయి డేటా సెంటర్‌లో. ఓకే. ఈ డేటా సెంటర్‌లో ఇలా ర్యాక్స్ ఉంటాయి. ఈ ర్యాక్స్‌లో ఏముంటాయి? ఇలా ఇలా సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ అన్నీ దేనికి కనెక్ట్ అయ్యుంటాయి? రౌటర్స్‌కి, స్విచెస్‌కి కనెక్ట్ అయ్యుంటాయి. ఓకే. ఈ సర్వర్స్‌ని మెయింటైన్ చేసేవాళ్ళు సర్వర్ అడ్మినిస్ట్రేటర్స్. కానీ ఈ సర్వర్స్ అన్నీ మన నెట్వర్కింగ్ ఎక్విప్‌మెంట్ అయిన రౌటర్స్‌కి, స్విచెస్ కనెక్ట్ అయ్యుంటాయి. ఆ రౌటర్స్, స్విచెస్‌ని మెయింటైన్ చేసేదెవరు? మనము. వి ఆర్ ద పర్సన్స్ నెట్వర్క్ ఇంజినీర్స్. చూపిస్తాను అవి ఎలా ఉంటాయో. బట్ మీరు అప్‌లోడ్ చేసిన ప్రతి డేటా స్టోరేజ్ సర్వర్స్‌లో ఇక్కడ స్టోరేజ్ అయ్యుంటుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇది ఫిజికల్ డేటా సెంటర్. గూగుల్ డేటా సెంటర్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫిజికల్ డివైస్ చూస్తున్నారు గదా! ఇక్కడ ఏంది ఇది ర్యాక్ ఇది. ర్యాక్‌లు ఇవన్నీ ఏంటి సర్వర్స్. ఆర్ యూ సీయింగ్ ఇట్ గైస్? కనిపిస్తున్నాయా మీ అందరికి? ఇవన్నీ ఏంటి సర్వర్స్. చూడండి ఎంత పెద్దగుందో ఎన్ని సర్వర్స్ ఉన్నాయో. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సర్వర్స్ అన్నీ యెల్లో కలర్ కేబుల్స్ ఉన్నాయి చూడండి. యెల్లో కలర్ కేబుల్స్. ఈ సర్వర్స్ అన్నీ పైన ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. వీటినే టాప్ ఆఫ్ రాక్స్ అంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయా? పైన నేను సర్కిల్ చేశాను. ఇవే Yes. రౌటర్ స్విచెస్. ఇవే రౌటర్ స్విచెస్. ఈ సర్వర్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? ఈ రౌటర్స్, స్విచెస్ కనెక్ట్ అవుతాయి. అదే కదా నేను చెప్పానిక్కడ. ఈ సర్వర్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది? రౌటర్‌కి. ఇది ఒక డయాగ్రామ్ వేలో. కానీ ఇక్కడ రియల్ పిక్చర్ చూపిస్తున్నా చూడండి. ఈ యెల్లో కలర్స్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడండి. సర్వర్స్ అన్నీ కనెక్ట్ అయినాయి. యెల్లో ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి. ఓకే. సో, అవన్నీ ఎక్కడ కనెక్ట్ అయినాయి? ఈ సర్వర్స్ అన్నీ మన రౌటర్స్, స్విచెస్ కనెక్ట్ అయినాయి. ఇక్కడ చూడండి. ప్రతి ర్యాక్ పైన ఇవి ఉన్నాయి చూడండి. వీటిని టార్స్ అంటారు. అంటే టాప్ ఆఫ్ ర్యాక్‌లో మన మళ్ళీ ఈ రౌటర్స్ మళ్ళీ ఇంకో 30 కిలోమీటర్స్ మళ్ళీ రౌటర్స్ కనెక్ట్ అవుతూనే ఉంటాయి అట్లా. ఓకే. మన లొకేషన్ వరకు. సో, ఇవన్నీ మెయింటైన్ చేసేదెవరు? మనమే. నెట్వర్క్ ఇంజినీర్స్. ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ప్రోటోకాల్స్ చాలా కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే. సో, యాహ్! అది. సో, గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ కమ్ టు నో ఎ లాట్. ఓకే. సో, థిస్ ఈస్ హౌ ఫిజికల్ డేటా సెంటర్ లుక్స్ లైక్. ఇందులో ఉండే హార్డ్‌వేర్ ఎక్విప్‌మెంట్ ఇది. ఓకే. నౌ ఇప్పుడు ఇంకొక విషయం. అసలు ఈ ప్రపంచమంతా ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? ఎక్కడో ఆస్ట్రేలియాలో గాని, ఇప్పుడు ఇంగ్లాండ్‌లో మ్యాచ్ జరుగుతుంది కదా! ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా.
ఇంగ్లాండ్‌లో క్రికెట్ మ్యాచ్ జరిగితే ఇప్పుడు మనం లైవ్‌లో చూస్తున్నాం. హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ జరిగినా, లేకుంటే ఎక్కడ జరిగినా సరే మనం లైవ్‌లో ఏం జరిగినా సరే లైవ్‌లో అన్నీ చూస్తున్నాం. హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎలా అంటే ఓషన్ ఇంటర్నెట్ కేబుల్స్ అంటే మన ప్రపంచంలో ఉన్న ఈ ఈ ఈ ఈ ఈ వరల్డ్‌లో ఉండే అన్ని కంట్రీస్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ ఈచ్ అదర్ విత్ దిస్ ఓషన్ కేబుల్స్. అంటే ప్రతి కంట్రీ ఇంకో కంట్రీకి కనెక్ట్ అయి ఉంటుంది. మన ఇండియా గూడా అదర్ కంట్రీస్‌కి కనెక్ట్ అయింది. ఎలా? సముద్ర మార్గం గుండా. అంటే అండర్ ఓషన్ కేబుల్స్ యూజ్ చేసి. ఆ ఓషన్ కేబుల్సే ఇవి. ఇది చూసి స్నేక్ అనుకున్నారు. నో, ఇట్స్ ఎ బిగ్ ఓషన్ కేబుల్. ఓకే. సో ఫైన్. మన ఇండియా ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. దానికన్నా ముందు ఈ కేబుల్‌ని ఇంకొంచెం యూ నో ఎలాబరేట్ చేసి చూపిస్తాను. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఉన్నాయి గదా! ఇదే సముద్రంలో ఇలా ఉన్నాయి గదా! కేబుల్స్ ఇవి. ఫైబర్ ఆప్టికల్ కేబుల్. మన ఇంటింటికి ఇచ్చే కనెక్షన్ కేబుల్ చాలా సన్నవి. దాంట్లో ఒక 24 కోర్స్ ఉంటాయి. ఓకే. లేదంటే 4 కోర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, చాలా పెద్ద కేబుల్ ఇది. ఇందులో చాలా కోర్స్ ఉంటాయి. సో దీన్ని కట్ చేసి చూడండి, ఇది కోర్. మనం ఇంటర్మీడియేట్‌లో గాని, బీటెక్‌లో గాని ఫైబర్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ వచ్చుంటుంది. కోర్ అండ్ క్లాడింగ్ అని వినుంటారు. కోర్స్ అంటే ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవే అవి. గ్లాసెస్‌తో. ఇందులోనే డేటా ఎళ్ళేది. హై స్పీడ్ డేటా. ఈ కోర్స్ అన్నీ ప్రొటెక్ట్ చేయడానికి ఇవే క్లాడింగ్స్. మెటల్ తోటి వాటితోటి ప్రొటెక్ట్ చేసుంటారు. అంటే ఇప్పుడు మన సముద్రంలో షార్క్స్ ఉంటాయి కదా! షార్క్ బైట్ చేసిందంటే కేబుల్ కట్ అయితుంది. ఒకవేళ సముద్రంలో కేబుల్ కట్ అయితే ఎవరు వెళ్లి రిపేర్ చేస్తారు? ఇట్స్ ఎ బిగ్గెస్ట్ టాస్క్ అన్నమాట. అది హై పెయిడ్ జాబ్. ఓకే. మనం పోల్స్‌లో ఇప్పుడు కరెంట్ పోల్స్ ద్వారా కేబుల్ ఎళ్తుంది. కేబుల్ కట్ అయితే ఈజీగా మనం స్ప్లైసర్ ఎళ్లి స్ప్లైసింగ్ చేస్తాడు. కేబుల్‌ని జాయిన్ చేస్తాడు. కానీ సముద్ర మార్గంలో అయితే చాలా కష్టం కదా! సో, అందుకే చాలా స్ట్రాంగ్‌గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కేబుల్స్‌ని. సో, ఇక్కడ ఉన్నాయి చూడండి. దీనికంటూ ఒక స్పెషల్ షిప్పే ఉంటుంది. ఇలా కేబుల్స్ లే చేయడానికి. ఓకే. సో, ఇదన్నమాట. సో, ఓవర్‌వ్యూ. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యుంటే అలాగనే మనకు డేటా వస్తుంది. అవి కనెక్ట్ అవ్వకుంటే మనకు డేటా రాదు. ఓకే. సో, ఇప్పుడు నౌ చూడండి, ఇండియా ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది? యూ కెన్ సీ హియర్. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఆన్ ముంబై. ముంబైలో కనెక్ట్ అయింది. ఆ తర్వాత కొచ్చిన్, ట్రివేండ్రం, టుటికోరిన్ అండ్ చెన్నై. ఈ 5 లొకేషన్స్‌లో ఇండియా ఈస్ కనెక్టెడ్ విత్ అదర్ కంట్రీస్. ఓకే. అది కూడా త్రూ అండర్ ఓషన్. ఓకే. వీటిని ఏమంటారు? ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్ అంటారు. ఏమంటారు? ఐఎక్స్‌పీస్. ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్. ఓకేనా? సో, ఈ ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్ నుంచి ఇదొక సూపర్ మార్కెట్ లాగా. ఇప్పుడు కిరాణం షాప్‌లో వెజిటబుల్స్ అమ్ముతుంటారు గదా! ఎలా వాళ్ళు సూపర్ మార్కెట్‌కెళ్ళి అంటే మార్కెట్ యార్డ్‌కెళ్ళి అక్కడ బల్క్‌లో కొనొచ్చి మనకు అమ్ముతుంటారు గదా! సిమిలర్‌గా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నారు గదా! ఎవరు? మన లోకల్ బ్రాడ్‌బ్యాండ్ హ్యాత్వే గాని, డీవీఆర్ బ్రాడ్‌బ్యాండ్ కర్నూల్‌లో ఉండేది గాని, ఇంకా మీ లోకల్‌లో ఉండే బ్రాడ్‌బ్యాండ్స్ అందరూ వాళ్ళేం చేస్తారు? ఈ ఐఎక్స్‌పీ ద్వారా కొంటారు. మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉన్నాయి. టైర్ 1 అంటే ఏంటి? ఈ ఐఎక్స్‌పీస్. ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్. టైర్ 2 అంటే ఇట్లా జియో, ఎయిర్‌టెల్ ఇవొస్తాయి. సిపి టెక్నాలజీస్, టాటా కమ్యూనికేషన్స్. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొంటారనమాట వీళ్ళు లోకల్‌లో ఉండేవాళ్ళు. కొనేసి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు. సో, బల్క్‌లో కొంటారు. ఎంత 2జీ వాళ్ళెంత స్పీడ్ కొంటారంటే ఒక 1జీ స్పీడ్, 2జీ స్పీడ్ కొంటారు. మనకి 100 ఎంబీపీఎస్, 200 ఎంబీపీఎస్ స్పీడ్ అలా ఇస్తారనమాట. అర్థమైందా? దట్స్ హౌ ఇట్ వర్క్స్ జనరల్లీ. ఓకేనా? సో, మన ఇండియా ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది? ముంబై, కొచ్చిన్, త్రివేంద్రం, ట్యుటికోరిన్, చెన్నై లొకేషన్స్‌లో కనెక్ట్ అయింది. సో, ముంబై నుంచి చూస్తే ఇక్కడ వెస్ట్ కంట్రీస్ ఉన్నాయి గదా! ఇక్కడ చూడండి, సౌదీ అరేబియా, ఆహ్, ఇథియోపియా, ఇక్కడ చాలా ఉన్నాయి. ఓమన్, సోమాలియా, కెన్యా ఇట్లా కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగే కొచ్చిని చూసుకుంటే ఇక్కడ మాల్దీవ్స్ ఇట్లా కనెక్ట్ అయి ఉన్నాయి. టుటికోరిన్‌ని చూసుకుంటే శ్రీలంక కనెక్ట్ అయింది. చెన్నై నుంచి మలేషియా, థాయిలాండ్ అలా కనెక్ట్ అయ్యాయి. ముంబై నుంచి కూడా చూడండి, యూ కెన్ సీ లాట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ కనెక్టెడ్. సో, మన జియో ఉన్నాడు కదా! జియో 2016లో అందరికి ఫ్రీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనుకున్నావు? మార్కెట్ స్ట్రాటజీ అనుకున్నారు. సో, మార్కెట్ స్ట్రాటజీతో పాటు అతనికంటూ ఓన్ కేబుల్ ఉంది. సో, జియో అతను ఏం చేశాడంటే, ముఖేష్ అంబానీ హి హాస్ హిస్ ఓన్ కేబుల్. ఇతను మామూలుగా ఈ టైర్ 1 నుంచి కొనకుండా తనకంటూ తను ఓన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్నాడు. అందుకే ఫ్రీగా ఇచ్చాడు 2 ఇయర్స్. తర్వాత చిన్న చిన్నగా అమౌంట్ పెంచుతూ వచ్చాడు. ఇప్పుడు గూడా చెన్నై నుంచి మలేషియాకి కేబుల్ లే చేస్తున్నాడు. ఓకే. తన ఓన్ కేబుల్. ఎందుకంటే ఆ జియో సర్వీసెస్‌ని అదర్ కంట్రీస్‌లో కూడా ఇవ్వడానికి. అర్థమైతుందా? సో, అలాగా. సో, మీ కాడ గూడా మనీ ఉంటే మనం గూడా ఓన్ కేబుల్ లే జేసుకోవచ్చు. ఇంటర్నెట్ తీసుకోవచ్చు. ఓకే. సో, కానీ అది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యూ నీడ్ టు స్పెండ్. ఓకే. సో, యాహ్! అది మ్యాటర్. ఓకే. సో, థిస్ ఈస్ హౌ వరల్డ్ ఈస్ కనెక్టెడ్. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడో జరుగుతుంది గదా! యూకే.
యూకేలో జరుగుతున్న మ్యాచ్ మనం ఇప్పుడు చూస్తామంటే ఇండియాలో ఇక్కడ ముంబై లొకేషన్స్ లో నుంచి ఇట్లా కనెక్ట్ అయినాయి అన్ని కంట్రీస్. సో అలాగా మనం వీఆర్ యాక్సెసింగ్ ద యునో ఇంటర్నెట్. ఓకే. యా. సో ఇంటర్నెట్ లోనే ఈ కేబుల్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్టికల్ కేబుల్స్, ఇందులో వెళ్ళే డేటా ఏంటి? లైట్. లైట్ అన్నమాట. లైట్ అంటే లేజర్. మీరు చిన్నప్పుడు ఆడుకునే ఉంటారు కదా లేజర్ తోటి. లేజర్ ఇప్పుడు ఆన్ చేస్తే డైరెక్ట్‌గా లేజర్ ఒక చాలా చాలా డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. అందరూ ఆడుకున్నారా లేజర్ టాయ్ తోటి? అట్‌లీస్ట్ చూసింటారు గదా! హలో! Yes, sir. Yes, యాహ్! సో, అందులో ఈ వీటిలో వెళ్ళేదే లేజర్. మీకో విషయం తెలుసా? ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్‌ని కొంతమంది మహానుభావులు ఇంటీరియర్స్‌లో గూడా యూజ్ చేస్తున్నారు తెలుసా? మన బెడ్‌రూమ్‌లో ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ఉంటాయి కదా! లైట్స్ ఒస్తాయి. చూసారా? మీరు చూడండి కావాలంటే. లైట్స్ ceilings. ఒస్తాయి. యాహ్! బెడ్‌రూమ్‌లో గూడా యూజ్ చేస్తున్నారు. టెక్నాలజీ అలా అయిపోయింది. ఓకే. ఎనీహౌ. సో, ఆ లైట్‌కి కూడా కొంచెం డిస్టెన్స్ ఎళ్ళిన తర్వాత అది లాస్ అయిపోతుంది సిగ్నల్. దానికి కూడా ఒక సిగ్నల్ అంటూ ఉంటది కదా! ఓకే. ఆ సిగ్నల్ కొంతవరకు ట్రావెల్ అయ్యి లాస్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ చూడండి. ముంబై నుంచి చెన్నైకి ఒక 1000 కిలోమీటర్స్ ఉందనుకోండి. ఓకే. 1000 కిలోమీటర్స్ ఉంటే ఆ లేజర్ సిగ్నల్ అనేది ఒక 100 కిలోమీటర్స్‌కి వెళ్లి డ్రాప్ అయిపోతుంది. మరి డ్రాప్ అయిన సిగ్నల్‌ని మళ్ళీ బూస్ట్ చేయాలి కదా! బూస్ట్ చేయాలంటే ఏం కావాలి? ఇలాంటి హార్డ్‌వేర్ ఎక్విప్‌మెంట్ కావాలి. ఇదే డీడబ్ల్యూడీఎం డివైజెస్. డెన్స్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఈసీఈ క్యాండిడేట్ అయితే ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఉంటుంది మనకి ఈసీలో. ఓకే. సో, ఎవరైతే ఈసీఈ క్యాండిడేట్ ఉన్నారో అది 40% రిలేటెడ్ ఇది. చదువుకున్న దాంట్లో 40% సబ్జెక్ట్ వస్తుంది. ఓకే. అదే సీఎస్ఈ అనుకో వాళ్ళకి కూడా ఒక 40% వస్తుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా ఎక్కడో చోట ఈ టెక్నాలజీ టచ్ అయ్యే ఉంటుంది. ఫైబర్ ఆప్టికల్ గాని ఏదైనా గాని. ఓకే. సో, ఇవన్నీ హార్డ్‌వేర్ డివైస్. నేను వర్క్ చేసేటప్పుడు తీసుకున్న పిక్చర్స్ ఇవన్నీ. ఓకే. ఇవన్నీ డివైస్ ఇవి చాలా కాస్ట్‌లీ. ఓకే. సో, ఇక్కడేంటి చెన్నై నుంచి ముంబైకి కేబుల్ కనెక్ట్ చేస్తుంటే 100 కిలోమీటర్స్‌కి మళ్ళీ ఈ డివైస్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఇట్లా కేబుల్ కనెక్ట్ చేస్తాము. సో, ఈ డివైసెస్ ఏం చేస్తాయి మళ్ళీ సిగ్నల్‌ని బూస్ట్ చేసి మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్స్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తాయన్నమాట సిగ్నల్‌ని. ఇప్పుడు ఇది నేను తీసుకున్న పిక్ ఎప్పుడుదనుకున్నారు? ఈ పిక్ 2016లో తీసుకున్న పిక్ ఇది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయినాయి. ఇప్పుడు 100 కిలోమీటర్స్ కాదు, 400 కిలోమీటర్స్ వరకు సిగ్నల్ ట్రావెల్ చేయగలుగుతున్నాయి. ఓకే. టెక్నాలజీ చాలా ఎవాల్వ్ అవుతుందండి. ఓకేనా? సో, ఈ డివైజెస్ ఉంటాయి. వీటిని ఏమంటారు? లేయర్ 1 డివైస్ అంటారు. ఫిజికల్ లేయర్ డివైజెస్ అంటారు. ఓకే. సో, మీకి ఎవరైతే కోర్స్ ఎన్రోల్ అవుతారో సో, టుమారో నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో, సీసీఎన్ఏలో మనకి ఓఎస్ఏ రిఫరెన్స్ మోడల్ అని ఉంటుంది. లేయర్ 1. ఆ లేయర్ 1 అంటే ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్‌లో వచ్చే డివైజెస్ ఇవన్నీ. ఓకే. యాహ్! సో, నౌ యాహ్! మీకిందాక చెప్పాను గదా! ఈ రౌటర్స్ ఉంటాయని. ఎవ్రీ 35-40 కిలోమీటర్స్‌కి రౌటర్స్ ఉంటాయి. ఇవి 1500-2000 రూపీస్ కాదు. ఇవి 3,00,000 రూపీస్ అని చెప్పా గదా! ఆ రౌటర్స్ ఇవే. ఓకే. ఇవే ఆ రౌటర్స్ కనిపిస్తుందా? రౌటర్స్. ఇవే ఆ రౌటర్స్. ఓకే. ఇవే లేయర్ 3 డివైసెస్ రౌటర్స్. వీటిలోనే మనం లాగిన్ అయ్యి కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇవి కూడా డిపెండ్స్. డేటా సెంటర్‌లో గాని బిగ్ బిగ్ కంపెనీస్‌లో యూజ్ చేసేవి చాలా పెద్దగుంటాయి చూడండి. ఇక్కడ ఉన్నాయి రౌటర్స్ ఇవి. అంటే సైజెస్ చూసారా? డిపెండ్స్ ఆన్ ద యూసేజ్‌ని బట్టి మనకి ఎక్విప్‌మెంట్ ఉంటుంది. ఓకే. హార్డ్‌వేర్. ఇంట్లో అంతే గదా! మన ఇంట్లో తాత ఉంటాడు. తాతకేమైనా ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనిస్తారా? లేకపోతే నార్మల్ ఫోన్ కొనిస్తారా? నార్మల్ ఫోన్ ఆయన యూసేజ్‌ని బట్టి. ఓకే. డిపెండ్స్ ఆన్ ద యూసేజ్‌ని బట్టి మనం హార్డ్‌వేర్ కొంటాం. సో, అది. సో, మినిమమ్ చాలా కాస్ట్‌లీ. ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేసేది? మనమే నెట్వర్క్ ఇంజినీర్స్. హార్డ్‌వేర్ అంటే ఇవి పోయి మోసుకొని పోయి డేటా సెంటర్‌లో ఫిక్స్ చేసేది కాదండి. ఓకే. అందరూ అలా అనుకునేది ఇది హార్డ్‌వేర్, హార్డ్‌వేర్ అని. నో. ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఆల్సో ఆ హార్డ్‌వేర్. సాఫ్ట్‌వేర్‌ని కూడా ఎక్కడ పెడతారు? సర్వర్‌లో పెడతారు. మరి సర్వర్ అనేది హార్డ్‌వేర్ కాదా? సో, అది. సో, ఇందులో కాన్ఫిగరేషన్ చేసే ప్రోటోకాల్స్ అన్నీ మనమే చేస్తాం. ఓకే. హార్డ్‌వేర్ ట్రబుల్ షూటింగ్ కూడా మనం చేస్తాం రిమోట్ నుంచే. ఓకే. సో, అందుకే ఈ డొమైన్‌లో మనకి చాలా జాబ్స్ ఉంటాయి. ఫీల్డ్ జాబ్స్ ఉంటాయి, ఆఫీస్ జాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు చూపిస్తాను. ఓకే. సో, యాహ్! ఇవి స్విచెస్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కంపెనీలో టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ కంపెనీలో ఉంటే ఒక ఫ్లోర్ ఉంటుంది. పెద్ద ఫ్లోర్. ఆ ఫ్లోర్‌లో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. 100 ఎంప్లాయీస్‌కి 100 కంప్యూటర్స్ కావాలి. ఆ కంప్యూటర్స్ అన్నిటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? ఈ స్విచెస్ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ ఉన్నాయి కదా పోర్ట్స్. ఈ ల్యాన్ కేబుల్స్ అన్నీ ఆ 100 కంప్యూటర్స్‌కి కనెక్ట్ అయితాయి. ఆ 100 కంప్యూటర్స్‌కి కనెక్ట్ అవుతాయన్నమాట బ్యాక్ ఎండ్. ఓకే. కనెక్ట్ అవ్వి ఇప్పుడు ఈ స్విచెస్ ఆ కంప్యూటర్స్‌కి కనెక్ట్ అవుతాయి. ఈ స్విచెస్ ఎవరు కనెక్ట్ అవుతారు? రౌటర్స్ కనెక్ట్ అవుతారు. ఇది హైరార్కీ. ఈ రౌటర్ నుంచి స్విచెస్. ఈ స్విచెస్ నుంచి కంప్యూటర్స్ అన్నమాట ఇలా. ఇది హైరార్కీ. ఓకే. ఇవి స్విచెస్. ఈ స్విచెస్ కూడా లేయర్ 2 స్విచెస్. ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేసేది? మనమే. వి ఆర్ ద పర్సన్స్ నెట్వర్క్ ఇంజినీర్స్. అందుకే దీన్ని రౌటింగ్ అంటారు. దీన్ని స్విచింగ్ అంటారు. రౌటింగ్ అండ్ స్విచింగ్. ఇవన్నీ మనం కవర్ చేస్తాం హై ఎండ్‌లో.
ఇది పేరుకే సీసీ అనే గానీ నేను చెప్పేదంతా సీసీఐ లెవెల్‌లో ఉంటుందండి. ఐ విల్ టెల్ యూ అట్ ద లాస్ట్. ఓకే. యాహ్! ఇది. ఓకే. సో, మీకంటూ ఒక ఐడియా వచ్చిందిప్పుడు. సో, మనకి జాబొస్తే నెట్వర్క్ ఇంజినీర్‌గా జాబొస్తే ఇలాంటి డివైజెస్ యూజ్ చేస్తారు. ఈ డివైజెస్ అన్నిటికి సర్వర్స్ కనెక్ట్ అయ్యుంటాయి. ఒక చిన్న ఇప్పుడు చూసారా అప్పుడప్పుడు మీకి వాట్సాప్‌లో మెసేజ్ కూడా వెళ్ళవు. ఇంటర్నెట్ ఉన్నా కూడా. ఎందుకంటే ఆ మెసేజింగ్‌కి సెపరేట్ సర్వర్ ఉంటుంది. వాట్సాప్‌కి సెపరేట్ సర్వర్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ కూడా అప్పుడప్పుడు ఎళ్ళవు. కొన్ని సర్వీసెస్ పని చేయవు. రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్‌లో కూడా ఒక బగ్ వచ్చి మొత్తం బ్లాక్ అయిపోయింది కదా! సో, అట్లా. అవన్నీ ట్రబుల్ షూట్ చేసేది ఎవరు? నెట్వర్క్ ఇంజినీర్స్ అండ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే. మన సైడ్ ఏంటంటే మనం 24/7 ఇంటర్నెట్ ఇవ్వాలి. ఓకే. ఒక్క 1 మినిట్ గాన ఫోన్‌పే సర్వర్ డౌన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒక 1 మినిట్ ఫోన్‌పే సర్వర్ గాన డౌన్ అయితే ఎంటైర్ ఎంటైర్ ఎన్ని కోట్ల నష్టం వస్తుంది వాళ్ళకి. ఇండియా మొత్తం ఫోన్‌పే సర్వర్ యూజ్ చేస్తుంది. ఎన్ని ట్రాన్సాక్షన్స్ లాస్ అవుతారు వాళ్ళు. ఓకే. బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లాస్ అవుతారు వాళ్ళు. ఓకేనా? అది. సారీ. సో, అది. సో, ఈ రౌటర్స్, స్విచెస్ అలాగే సెక్యూరిటీ డివైసెస్, ఫైర్ వాల్స్ అంటే హ్యాకర్స్, మాల్‌వేర్ అటాక్ చేయకుండా మన ఆర్గనైజేషన్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఫైర్ వాల్స్. మీరిప్పుడు బ్యాంక్స్‌లో గాని, గవర్నమెంట్ ఆఫీసెస్‌కి వెళ్తే అక్కడ ఫేస్‌బుక్, యూట్యూబ్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే బ్లాక్ జేసుంటారు. ఎలా? ఫైర్ వాల్స్ యూజ్ చేసి. ఓకే. సో, ఇవన్నీ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి గదా! చూస్తున్నారు ఇక్కడ రౌటర్స్, స్విచెస్, ఫైర్ వాల్స్ ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేసేది? మనమే. అందుకే మనకి ఇంతింత సాలరీస్ వచ్చేది. ఇవన్నీ ఇంటర్నెట్ బిహైండ్ ఉంటాయి. ఇంటర్నెట్ బిహైండ్ ఉండే డివైసెస్ ఇవన్నీ. ఓకే. అందుకే ఇన్ని ఓపెనింగ్స్. ఇంటర్నెట్ అంటేనే ఆల్‌వేస్ డిమాండింగ్ థింగ్. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ సాఫ్ట్‌వేర్ డెవలపర్ గాని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎళ్ళాలనుకుంటే సాఫ్ట్‌వేర్ అనేది నీడ్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు క్లయింట్‌కి నీడ్ ఉంటేనే డెవలప్ చేస్తారు. నీడ్ లేకపోతే నో. కరెంట్‌లీ ఏఐ ఈస్ రీప్లేసింగ్ ఎవ్రీథింగ్. నా వెబ్‌సైట్ మీరు చూసారా ఇక్కడ? ఓకే. ఇది నా వెబ్‌సైట్. ఓకే. ఈ వెబ్‌సైట్ డెవలప్ చేయాలంటే నీకు హెచ్‌టీఎంఎల్ రావాలి, సీఎస్ఎస్ రావాలి ఫ్రంట్ ఎండ్. ఓకే. ఈ వెబ్‌సైట్ ఎవరు డెవలప్ చేశారనుకున్నారు? నేనే. కానీ నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీరా? కాదు. నేను నెట్వర్క్ ఇంజినీర్. నేను ఏఐ యూజ్ చేసి నా వెబ్‌సైట్‌ని నేను డెవలప్ చేసుకున్నా. చూడడానికి పర్లేదా? కొంచెమన్నా చూడడానికి బానే ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. ఓకే. బాగుంది. కదా! సో, మరి సో, ఏఐ ఈస్ రీప్లేసింగ్ ఎవ్రీథింగ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కి. ఓకే. సో, మీరు ఏ కోడ్ రాయాలన్నా కోడ్ రాస్తుంది, టెస్ట్ చేస్తుంది, డిప్లాయ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. అందుకే మీరు చూడొచ్చు చాలా ఇన్‌స్టాగ్రామ్స్‌లో గాని, వాటిలో గాని రీల్స్ చూడొచ్చు. లే ఆఫ్, లే ఆఫ్, లే ఆఫ్ వాళ్ళకుంటుంది. ఓకే. కానీ నెట్వర్క్ ఇంజినీర్‌కి అలా గాదు. ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్‌లో కూడా మనకి సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఈవెన్ ఆటోమేషన్ ఏఐ ఉంటుంది గదా! ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదెలా పనిచేస్తుంది? దాని యొక్క కోడ్ అనేది సర్వర్‌లో ఉంటుంది గదా! ఆ సర్వర్‌ని మెయింటైన్ చేసేది ఎవరు? మనమే. ఈవెన్ ఏ పని చేయాలన్నా మనమే ఉండాలి. ఓకే. సో, అది. సో, ఆ ఏఐ సపోర్ట్ చేసే ఎన్విడియా ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ నౌ. ఆ సర్వర్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్స్ అన్నీ మెయింటైన్ చేసేది ఎన్విడియా ఇలా జీపీయూస్ ఉన్నాయి. సో, ఇలా ఉంటుంది. బ్యాక్ ఎండ్ చాలా ఉంటుందిలెండి. అవన్నీ మెయింటైన్ చేయాలంటే నెట్వర్క్ ఇంజినీర్ గావాలి. సో, ఎప్పుడైనా చూస్తే చూడండి. ఐటీలో 2 ఉంటాయి. ఐటీ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఐటీ నెట్వర్కింగ్ ఉంటుంది. రెండిటికి సేమ్ సాలరీ, సేమ్ థింగ్, సేమ్ ప్రిఫరెన్సెస్. ఓకే. కానీ సాఫ్ట్‌వేర్‌లో ఏఐ వచ్చింది కాబట్టి సో, జాబ్స్ లాస్ అవుతున్నాయి. మన నెట్వర్కింగ్‌లో ఏఐ వచ్చినా గూడా ఏ ఇంపాక్ట్ ఉండదు. ఏదైనా కేబుల్ కట్ అయిపోయిందంటే ఏఐ పోయి రీప్లేస్ చేస్తుందా? లేదంటే ఏదైనా ట్రబుల్ షూట్ చేయాలంటే ఏఐ వెళ్లి ట్రబుల్ షూట్ చేస్తుందా? నో. హ్యూమన్ మైండ్ కావాలక్కడ. ఓకే. ఏది కట్ అయింది? ఏంటి అనేది. ఏమంటే ఆటోమేషన్ యూజ్ చేయడం వల్ల మనం నెట్వర్కింగ్‌లో గూడా ఆటోమేషన్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు డేటా సెంటర్‌లో కొన్ని లాక్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. ఆ డివైసెస్‌ని మెయింటైన్ చేయాలంటే ఆటోమేషన్ యూజ్ చేయాల్సిందే. సో, నేను కరెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ నెట్వర్క్ ఆటోమేషన్ ఇంజినీర్. ఓకే. సో, ఆటోమేషన్ యూజ్ చేసి వర్క్ బర్డెన్ అనేది తగ్గించుకుంటాం కానీ, జాబ్స్ రీప్లేస్ అయితే అవ్వవు మన నెట్వర్క్ ఇంజినీర్‌లో. ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నా మీకు. కొన్ని వీడియోస్ కూడా చేశాను యూట్యూబ్‌లో ఉంటాయి చూడండి. ఓకే. ఐ హోప్ యూ గెట్ ఎ క్లారిటీ ఆన్ ఇట్. సో, మనం ఏదైనా పని చేస్తే అసలు మనం ఏ పని చేస్తున్నామో మనం అది ఏంటో మనకు అర్థం కావాలి. ఓకే. ఈ టెక్నాలజీ కూడా నేను మీకు క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత నాది. కాబట్టి నేను క్లియర్ కట్‌గా ఇంతరా అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇవన్నీ డివైజెస్. నౌ ద క్వెషన్ ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో మీరు సిస్కో, పాలో ఆల్టో తర్వాత జునిపర్ అన్నారు గదా! అదే. ఇవన్నీ రౌటర్స్, స్విచెస్, ఫైర్ వాల్స్ గదా! ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఏవైతే ఉన్నాయో సామ్‌సంగ్, యాపిల్ అలాగా ఈ డివైజెస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏంటి? అవే. సిస్కో, జునిపర్, పాలో ఆల్టో ఇవి టాప్‌లో ఉన్నాయి ఇప్పుడు. టాప్‌లో ఉండే వెండర్స్ ఇవి. ఓకే.
సిస్కో అనేది ఎంటర్ప్రైజ్‌లో టాప్. జునిపర్ అనేది సర్వీస్ ప్రొవైడర్ ఎన్వైర్న్మెంట్‌లో టాప్. అంటే అదే ఇంటర్నెట్ ఇస్తుంటారు కదా వాళ్ళు. ఆ తర్వాత పాలో ఆల్టో అనేది ఎంటైర్ సెక్యూరిటీ డొమైన్‌లోనే టాప్. ఓకే. ఐ విల్ షో యూ నౌ. పాలో ఆల్టో ఈస్ ద నంబర్ 1 వెండర్ ఇన్ ఎంటైర్ సెక్యూరిటీ డొమైన్. ఓకే. సో ఇవన్నీ జునిపర్ డివైజెస్. ఓకే. రీసెంట్‌గా చాలా మంది క్యాండిడేట్స్ జునిపర్‌లో సెలెక్ట్ అయ్యారు. విత్ 200, 300% హైక్ తోటి. చూపిస్తాను మీకు. ఓకే. సో సో నౌ వై ఈస్ నెట్వర్కింగ్ ఈస్ రిక్వైర్డ్? మనకి ఇంటర్నెట్ రావాలి. సో అందుకు. చూస్తున్నారు కదా! ఇట్లా ర్యాక్స్ ఉంటాయి. ఇందులో నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటాయి. వీటన్నిటిని మెయింటైన్ చేసేదే ఎవరు? నెట్వర్క్ ఇంజినీర్స్. ఓకే. సపోజ్ ఇప్పుడు ఈ 3 కోర్సెస్ చెప్పాను కదా! పాలో ఆల్టో, సిస్కో అండ్ జునిపర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. ఈ మూడిటిని కలిపి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అంటారు. సో, ఇక్కడ జునిపర్‌లో ఏందంటే నేను సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళకి సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ యొక్క నేమ్స్ ఏంటో నేను చెప్తాను. ఓకే. ఒక హార్డ్‌వేర్‌లో వర్క్ అవ్వాలంటే దాంట్లో సాఫ్ట్‌వేర్ కావాలి కదా! అట్లా ఈ 3 వెండర్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఓకే. అది. సో, ఇవే సర్టిఫికేషన్స్. సిస్కో కంపెనీ సర్టిఫికేషన్ ఏంటి? ఇది సీసీఎన్ఏ, సీసీఎన్పీ, సీసీఐఏ అని ఉంటది. అసోసియేట్ ప్రొఫెషనల్ ఎక్స్‌పర్ట్ అని. సో, చాలా మంది డిమాండెడ్ అడిగేది సీసీఎన్ఏ. సో, ఇది మినిమమ్ ఎంత పడుతుందంటే రూ. 36,000 పడుతుంది. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీయే 31,000 పడుతుంది. ఓకే. అది. సో, ఈ ఎగ్జామినేషన్ రాయాలంటే 820 మార్క్స్ రావాలి. క్వెషన్స్ కూడా చాలా పెద్దగుంటాయి. ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలంటే డమ్స్ ప్రిపేర్ అవ్వాలి. చాలా కథనే ఉంది దానికి. కానీ నా ట్రైనింగు ఎగ్జామినేషన్ లెవెల్‌లో ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఒకటి మిత్ అది. సిస్కో కంపెనీ వాడు మనీ ఎర్న్ చేసుకోవడానికి పెట్టిన కథ అది. ఓకే. నిజంగా ప్రోత్సహించాలంటే ఇప్పుడు జునిపర్ ఉంది. జునిపర్ చూడండి. సర్టిఫికేషన్ చేయండి, స్కిల్ పెంచుకోండి అని చెప్పి స్టూడెంట్స్‌కి ఇది ఏమిస్తుంది? రూ. 15,000 డిస్కౌంట్ ఇస్తుంది. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్‌లో గాని మీరు పాస్ అవుతే మీకు రూ. 15,000 కూపన్ ఇస్తాడు. జస్ట్ రూ. 5,000 మీకు సర్టిఫికేషన్ వస్తుంది. అలాగా స్టూడెంట్స్‌కి ప్రోత్సహించాలి. జునిపర్ అలా ఎంకరేజ్ చేస్తుంది. సో, ఇక్కడ నేను జునిపర్‌లో వర్క్ చేశా కాబట్టి నాకు ఎవ్రీథింగ్ తెలుసు బ్యాక్ ఎండ్. ఎలా ట్రైన్ చేయాలి ఏంటని. హై లెవెల్‌లో ట్రైన్ చేసి మీకు ఆ ఎగ్జామ్ వౌచర్ వచ్చేటట్టు నేను చేస్తాను. అట్ ది సేమ్ టైమ్ మీకు 100% మీరు జునిపర్ సర్టిఫికేషన్ పాస్ అయ్యేటట్టు ఉంటుంది. కావాలంటే చూడండి ఈ సిస్కో, జునిపర్ అని ఉంది కదా! ఇవి 2 టాప్ అన్నమాట. ఇప్పుడు మీరు నౌకరీలోకెళ్ళండి. మనం జాబ్‌లు ఎక్కడ అప్లై చేసేది? నౌకరీ. అవునా? నౌకరీలో ఎళ్లి జస్ట్ సిస్కో, జునిపర్ అని టైప్ చేయండి. సో, సీసీఎన్ఏకి జేఎన్‌సీఏఏ దాన్ని ఆ సర్టిఫికేషన్ ఏమంటారంటే జేఎన్‌సీఐఏ జునిపర్ సర్టిఫికేషన్ అంటారు. ఓకే. అట్‌లీస్ట్ సీసీఎన్ఏ లేదా జునిపర్ చేస్తే మేలు. మార్కెట్‌లో జునిపర్ ట్రైనింగ్ ఎవ్వరు ఇవ్వరండి. చాలా తక్కువ పీపుల్ ఉంటారు. అందుకే వాళ్ళకి తెలీదు మార్కెట్‌లో. కానీ ఈ రెండిట్లో ఏం చేసినా సరే అది ఈక్వలెంట్. కావాలంటే జాబ్ ఓపెనింగ్స్‌లో చూడండి ఐదర్ సీసీఎన్ఏ ఆర్ జునిపర్ చేయండి అని ఉంటుంది. నేనెందుకు సిస్కో సర్టిఫికేషన్ చేయొద్దు అంటున్నానంటే ఫ్రెషర్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ గాని ఇప్పుడే మీరు అనవసరంగా 31,000 పే చేయాలి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ సర్టిఫికేషన్ రాయాలంటే బయట డబ్బులు కట్టి పాస్ అవుతున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. ఎవరినైనా అడగండి. అబ్బో! నేను ఫెయిల్ అయితే కష్టం. ఒక్క మార్క్ తక్కువొచ్చినా ఫెయిల్ అయితా కదా! అని చెప్పేసి 30,000 ఎందుకు లాస్ అవ్వాలని చెప్పి 5,000, 6,000 ఇచ్చి ఎగ్జామ్ పాస్ అవుతున్నారు. నేను అట్లా ఎంకరేజ్ చెయ్యను. ఈ జునిపర్ సర్టిఫికేషన్ మీ చేతులతో మీ ఓన్‌గా మీరే రాస్తారు. అది మీ ఇంట్లోనే రాస్తారు. లేదంటే ఎగ్జామినేషన్ సెంటర్‌లో రాస్తారు. ఓకే. సో, ఇప్పుడు నేను దీనికున్న డిమాండ్ ఏంటి అనేది మీ కళ్ళ ముందే చూపిస్తున్నా. ఇది నౌకరీ పోర్టల్. జేఎన్‌సీఐఏ అని టైప్ చేస్తున్నా చూడండి. ఆ తర్వాత నెట్వర్క్ ఇంజినీర్. సెర్చ్ చేద్దామా జాబ్స్? చూడండి జాబ్ సెర్చ్ చేస్తున్నా. ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉందా జేఎన్‌సీఐఏ అని? లెట్స్ ఓపెన్ వన్ జాబ్ ప్రొఫైల్ హియర్. ఇక్కడెక్కడో చాలా ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి కదా! ఓకే చూడండి. ఇక్కడ వాళ్ళు అడుగుతారు. సిస్కో ఆర్ జునిపర్. అవునా? ఎందుకంటే ప్రతి కంపెనీలో సిస్కో, జునిపర్ కంపల్సరీగా యూజ్ చేస్తారండి. ఇప్పుడు మనమే ఉన్నాం మన ఇంట్లో. టీవీ ఎల్‌జీ కంపెనీ ఉంటే ఫ్రిడ్జ్ సామ్‌సంగ్ ఉంటుంది. కదా! అన్నీ ఒకే బ్రాండ్ వాడతారా మీరంతా? మొత్తం అన్నీ ఎల్‌జీనే వాడతారా? టీవీ, మిక్సీ, ఫ్రిడ్జ్ అన్నీ? నో కదా! ఏది బడ్జెట్‌లో వస్తే అది. సేమ్ ఇలాగే ఈ హార్డ్‌వేర్ ఎక్విప్‌మెంట్‌లో కూడా సిస్కో కొన్నిట్లో బడ్జెట్‌లో కొన్ని బాగా వర్క్ అవుతుంది. జునిపర్ ఇంకొన్నిలో వర్క్ అవుతుందన్నమాట. అట్లాగే ఆర్కిటెక్చర్స్ ఏం చేస్తారంటే డిమాండ్‌ని బట్టి వాళ్ళు కొంటారు. కాబట్టి మీకు మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉండాలి. అందుకే ఇక్కడ నేను డిజైన్ చేశా అలా కోర్సు. సిస్కో, జునిపర్ అండ్ పాలో ఆల్టో ఇవి నేర్చుకుంటే ఇప్పుడు హైలీ డిమాండ్. ఇప్పుడు నా క్యాండిడేట్స్‌కి ఎందుకు అంతగానో మంచిగా జాబ్స్ వస్తున్నాయంటే క్లయింట్స్ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే డిమాండెడ్ స్కిల్స్ అలాగే నేను ప్యాకెట్ లెవెల్‌లో ట్రైన్ చేస్తున్నా కాబట్టి ప్రాక్టికల్‌గా దే ఆర్ గెట్టింగ్ జాబ్స్. ఓకే. సో చూడండి ఇక్కడ జునిపర్, సిస్కో ఆర్ జునిపర్ అని ఉంది. రైట్? ఇక్కడ చూడండి ఇంకొక జాబ్ నెట్వర్క్ ఇంజినీరింగ్ ట్రాన్సిషన్ నెట్వర్క్ సర్వీసెస్ అంట. ఇక్కడ కూడా చూడండి సీసీఎన్ఏ ఆర్ జేఎన్‌సీఏ కనిపించిందా? సో బయట మార్కెట్‌లో అంతా మనీ ఎర్న్ చేసుకోవడానికి సీసీఎన్ఏ కామన్ కాబట్టి పీపీటీస్ చదువుకుంటా ఊకే అదే చెప్తారు. క్యాండిడేట్స్‌కి ఏది యూజ్ అవుతుందో అది చెప్పరు.
ఓకే. సో ఇక్కడ ఈజీ. జస్ట్ జేఎన్‌సీఏ సర్టిఫికేషన్ మీకు 5000 రూపీస్‌లో వస్తుంది. 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందది. ఓకే. అండ్ ఎగ్జామ్ కూడా మన ఓన్‌గా మనం రాస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో, ఐ డోంట్ ఎంకరేజ్ ఎనీ ఫేక్ థింగ్స్ అండ్ ఎనీథింగ్. ఓకే. సో, జెన్యూన్‌గా జునిపర్ సర్టిఫికేషన్ చేయిస్తాను నేను. పాలో ఆల్టో అండ్ సీసీఎన్ఏ సర్టిఫికేషన్ కూడా చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఎందుకంటే కంపెనీకి ఒకవేళ సర్టిఫికేషన్ కావాలంటే వాడే నీకు మనీ ఇచ్చి చేస్తాడు. అందుకే నేను ఆపా. ఇప్పుడు నేను నా లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. ఐ డిడ్ ఎ ప్లెంటీ ఆఫ్ సర్టిఫికేషన్స్. సిస్కో, జునిపర్, నోకియా. ఒక్క రూపాయి కూడా నేను పెట్టుకోలేదు. మొత్తం కంపెనీనే స్పాన్సర్. అందుకే మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే కంపెనీనే స్పాన్సర్ చేస్తుంది. ఓకేనా? సో, డోంట్ వేస్ట్ యువర్ మనీ బై థింకింగ్ ఆన్ థట్. బట్ జునిపర్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆఫర్ నడుస్తుంది. ₹15,000 డిస్కౌంట్. సో, ఒక సర్టిఫికేషన్ చేసి ఒక మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది కదా! ఆ జునిపర్ లోగోని మనం రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. కొంచెం వెయిటేజ్ ఎక్కువుంటుంది. సో, 5,000 ఎంతండి? 2 జతల బట్టలు అంతే. ఒక 2 జతల బట్టలు ఇప్పుడు ఈ కాలంలో ఎంత ఖర్చు పెడుతున్నారు అవునా? 2 పెయిర్స్ క్లాత్స్ 2 ఎంత ఆహ్, 2 పెయిర్స్ క్లాత్స్ ఉంటాయి కదా! వాటి యొక్క కాస్ట్ అంతే. హ్యాపీగా పెట్టేయొచ్చు. చదువు మీదనే కదా! సడెన్‌గా మీకు మంచి ప్యాకేజ్ వస్తే అదెంత కనిపించదు మీకు. ఓకే. థింక్ చేయండి. సర్టిఫికేషన్ చేయండి కంపల్సరీగా. రీసెంట్‌గా సర్టిఫికేషన్ చేశారు. నేను చూపిస్తాను లాస్ట్‌లో. సో, ఇంకో ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా చూడండి. సీసీఎన్ఏ ఆర్ జేఎన్‌సీఏ ఈక్వివలెంట్. అందరూ నా స్క్రీన్ చూస్తున్నారా? కనిపిస్తుందా క్లియర్‌గా? హలో! కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? Yes, sir. సో, యాహ్! Yes, sir. యాహ్! సో, సీసీఎన్ఏఆర్, జునిపర్ ఈక్వివలెంట్. సో, మనం ఏం చేస్తాం? మనం సిస్కో ట్రైనింగ్ ఇస్తాం. జునిపర్ అయితే విత్ సర్టిఫికేషన్ చేయిస్తాను. అలాగే పాలో ఆల్టో. సో, ఈ కోర్సెస్ అన్ని డీల్ చేసేది ఎవరు? టాక్ ఇంజినీర్స్. అంటే ఆ కంపెనీలో పనిచేసిన వాళ్ళం. నేను జునిపర్‌లో వర్క్ చేస్తా, సిస్కో వర్క్ చేస్తా కాబట్టి నేను ఇవి డీల్ చేస్తా. పాలో ఆల్టో మాత్రం పాలో ఆల్టో వర్క్ చేసిన టాక్ ఇంజినీర్ కార్తిక్ సార్ డీల్ చేస్తారు. ఇంట్రొడ్యూస్ చేస్తాను. మా స్టాఫ్‌ని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను లాస్ట్‌లో. ఓకే. సో, ఇప్పుడు అంతా బాగుందన్న. టెక్నాలజీ చెప్పారు. అంతా బాగుంది. ఓకే. మరి జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి? అంటే ఇక్కడ చూడండి. డేటా సెంటర్‌లో నెట్వర్క్ ఇంజినీర్‌గా స్టార్ట్ అవ్వచ్చు. అంటే డేటా సెంటర్ మీకు చూపించాను కదా! అక్కడ నెట్వర్కింగ్ డివైసెస్‌ని మెయింటైన్ చేస్తారు. నెట్వర్క్ ఇంజినీర్. ఇదొక ప్రొఫైల్. ఇక్కడ నేను స్టార్టింగ్ నా కెరియర్ స్టార్ట్ చేసిందే ఇలాగా. నన్ను చూస్తున్నారు కదా! థిస్ ఈస్ మీ. ఓకే. ఇన్ ది ఇయర్ ఆఫ్ 2016, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ బ్యాక్, ఐ వర్క్డ్ ఇన్ డేటా సెంటర్. ఓకే. సో, ఐ వర్క్డ్ ఆన్ సో మెనీ థింగ్స్ గైస్. చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. ఓకే. సో, నేను నా నా ఎయిమ్ ఏందంటే అందరికి జాబ్స్ రావాలి. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేయాలి. ఓకే. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి, సర్వీస్ బేస్డ్ కంపెనీకి తేడా ఏంటనేది నేను చెప్తా లాస్ట్‌లో. ఓకే. అది నా డ్రీమ్. కరెంట్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ జాబ్ తెచ్చుకుంటున్నారు. ఐ యామ్ సో హ్యాపీ కరెంట్‌లీ. సో, అది ఎలా తెచ్చుకుంటున్నారు? ఏంటి? ఇంకో ట్రిక్ ఉంది నేను చెప్తాను మీకు. సో, ఇది ఒక డేటా సెంటర్‌లో వర్క్ చేసే నెట్వర్క్ ఇంజినీర్ రోల్. అండ్ నెక్స్ట్ ఏంటి? నెట్వర్క్ అనలిస్ట్. నెట్వర్క్ అనలిస్ట్ అంటే ఒక కంపెనీలో యూ హావ్ టు అనలైజ్ ద ఇష్యూస్. చాలా ఇష్యూస్ వస్తాయి. ఆ టికెట్స్ గాని, రూట్ కాజ్ అనాలిసిస్, ఆ ఇష్యూ ఎందుకొచ్చింది? నెక్స్ట్ టైమ్ రాకుండా ఏం చేయాలి? ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేయాలనేది ఒక నెట్వర్క్ అనలిస్ట్ అనే ఒక జాబ్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాక్ ఇంజినీర్. కామన్‌గా ఫ్రెషర్స్ తెచ్చుకునే జాబ్ ఇది. ఎంట్రీ లెవెల్‌లో నాక్ ఇంజినీర్‌గానే మీకిస్తారు. ఓకే. ఈవెన్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లా సర్విస్ బేస్డ్ కంపెనీస్‌లో ఎళ్ళినా గూడా నాక్ ఇంజినీర్‌లనే తోసేస్తారు అందరిని. ఓకే. సో, నాక్ ఇంజినీర్‌లో చాలా, చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే. సో, ఎందుకు నాక్ ఇంజినీర్ ఈ రోల్ ఏంటంటే ఒక డేటా సెంటర్‌లో ఇప్పుడు నేను అమెజాన్‌లో వర్క్ చేశానండి. అమెజాన్ డేటా సెంటర్‌లో ఎన్ని రౌటర్స్ ఉంటాయో ఎవరైనా గెస్ చేయగలరా? జస్ట్ చెప్పండి. మీకు 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 తెలిసినంత. క్యాన్ ఎనీవన్ గెస్ ఇట్? 1000 to 2000. హుహు. More than 1 lakh. యెస్. More మోర్ than థాన్ 1 lakh. 1,00,000. నేను వర్క్ చేసిన రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్‌లో అయితే ఒక్క డేటా సెంటర్‌లోనే 1,20,000 డివైసెస్ ఉన్నాయి. ఆ 1,20,000 డివైస్‌ని మెయింటైన్ చేయాలంటే అవుతుందా? సో, ఏంటంటే అవన్నీ మానిటరింగ్ టూల్‌కి కనెక్ట్ అయ్యుంటాయి. ఆ మానిటరింగ్ టూల్‌లో ఏదైనా ఒక డివైస్ డౌన్ అయినా, ఫెయిల్ అయినా మనకు క్లియర్‌గా అలర్ట్ వస్తుంది. సో, నాక్ ఇంజినీర్స్ ఏం చేస్తారు? ఇట్లా అలర్ట్స్ వస్తే ఇమ్మీడియేట్‌గా దాన్ని చెక్ చేసి డేటా సెంటర్‌లో ఫీల్డ్ ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఇష్యూస్‌ని రిజాల్వ్ చేస్తారు. ఓకేనా? దిస్ ఈస్ వన్ రోల్. అండ్ ఇంకోటి ఎల్1 నెట్వర్క్ ఇంజినీర్. సో, ఎవరైనా సరే ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే ఎల్1 నెట్వర్క్ ఇంజినీర్‌గా వస్తుంది. మీకి డివైసెస్‌ని కాన్ఫిగర్ చేయడానికి యాక్సెస్ ఇవ్వరు. జస్ట్ మీకు డివైసెస్‌లో కన్సోల్ యాక్సెస్ ఇచ్చి బేసిక్ కాన్ఫిగరేషన్, షో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసే యాక్సెస్ ఇస్తారు అంతే. ఓకేనా? అది. నెక్స్ట్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇప్పుడు హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ ఇట్లా కంపెనీస్ ఉంటాయి. చిన్న చిన్న కంపెనీస్, చిన్న చిన్న ఆర్గనైజేషన్స్. అందులో కూడా నెట్వర్కింగ్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. ఓకే. వాటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ ఒక ఇద్దరు, ముగ్గురు ఉంటారు షిఫ్ట్ వైస్‌గా. ఓకే. సో, వాళ్ళు మొత్తం ఎంటైర్ నెట్వర్క్‌ని మెయింటైన్ చేస్తారు. ఇదొక రోల్.
ఓకే. నెక్స్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఎన్విరాన్మెంట్‌లో నెట్వర్క్ ఇంజినియర్. సో, కరెంట్‌లీ ఎస్‌టిపిఎల్ అనే క్లయింట్ గాని, ఇంకా మాకు కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి హైదరాబాద్‌లోనే పయోనియర్ గాని. సో, వీటిలో నెట్వర్క్ ఇంజినీర్ రోల్స్ ఉన్నాయి. సర్వీస్ ప్రొవైడర్‌లో మీరు నేర్చుకుంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఎస్పెషల్లీ అబ్బాయిలకి. ఫీల్డ్ జాబ్స్ కూడా ఉంటాయి ఇందులో. ఫీల్డ్ అంటే పరిగెత్తేది ఉండదు బయట. ఇప్పుడు ఎక్కడైతే నెట్వర్కింగ్ డివైజెస్ ఉన్నాయో అవి కళ్ళతో చూస్తాం. అసలు ఆ నెట్వర్కింగ్ డివైజెస్‌ని మనం చూస్తున్నాం, పట్టుకుంటున్నాం అంటే యూ ఫీల్ బ్లెస్డ్. ఎంతోమంది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి చాలా మందికి నాక్‌లో వర్క్ చేసే వాళ్ళకి చాలా మందికి రియల్ వరల్డ్ నాలెడ్జ్ ఉండదు. ఓకే. సో, అందుకే నేనేం చేశాను, మన కూకట్పల్లి బ్రాంచ్ ఆఫీస్‌లో ఒక సెపరేట్ ర్యాక్ కొనేసి దాంట్లో ఎక్విప్‌మెంట్స్ అన్నీ పెట్టా. రౌటర్స్, స్విచెస్ అన్నీ. మీరు చూసినట్లయితే మన రీల్స్ గాని, వీడియోస్ గాని, పిక్స్ గాని చాలా ఉంటాయి. ఓకే. సో, ఒక కంపెనీలో జాయిన్ అయితే వాటిని ముట్టుకోనివ్వరు. ఏదైనా డౌన్ అయితే మొత్తం ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి. ఓకే. ఏదైనా చేస్తే. మీకట్లా కాదు. మీరు ఆ డివైసెస్ కొనిందే మీకోసం. మీరెళ్లి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. క్లాసెస్ మాత్రం ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఎందుకంటే ఇంత ఎక్స్‌పర్ట్స్ మేమే చెప్పాలనుకుంటారు కదా అందరూ. బయట ఇన్‌స్టిట్యూట్‌లో ఎలా ఉంటుంది? 1 అవర్‌కి రూ. 800, రూ. 1000 లాగా ఇచ్చి ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌తో చెప్పిస్తారు. వాళ్ళు పీపీటీస్ చదువుకుంటూ పోతారు. ఇక్కడ అట్లా కాదు. ఇంకొన్ని బాగుండే ఇన్‌స్టిట్యూట్‌లో అయితే కొంచెం సీనియర్సే వచ్చి చెప్పేచొచ్చు. ఇక్కడ అట్లా కాదు. నేనే చెప్తాను క్లాసెస్ ఇవి. నేను ప్లస్ ఇంకో ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో వాళ్ళు. ఇద్దరమే ఉన్నాం. వాళ్ళు చెప్పేస్తాం. ఓకే. సో, ఆన్‌లైన్‌లో క్లాసెస్ ఉంటాయి. మీరెళ్లి ఆఫీస్‌కెళ్లి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మా టీమ్ ఉంటుంది. అన్నీ ఉంటుంది. టీమ్ స్ట్రక్చర్ అంతా నేను చూపిస్తానిప్పుడు. ఓకే. సో, సర్వీస్ ప్రొవైడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో గాని జాబ్ వస్తే వదులుకోవద్దు. ఐ యామ్ టెల్లింగ్ యూ. ఓకే. సో, నౌ టాక్ ఇంజినీర్. టాక్ ఇంజినీర్ అనేది ఈ నెట్వర్కింగ్ డొమైన్‌లోనే హైయెస్ట్ రోల్. ఓకే. టాక్ ఇంజినీర్ అంటే ఈ రోల్స్ అన్నీ నీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోనే ఉంటుంది. అంటే ఏంటి ఇప్పుడు యాపిల్ ఫోన్ కొంటావు. నీ యాపిల్ ఫోన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే యాపిల్ సర్వీస్ సెంటర్‌కెళ్తావు కదా! అక్కడ టెక్నీషియన్ చూస్తాడు అంతా. చూసి రిజాల్వ్ చేస్తారు. సేమ్ ఇలాగే. ఈ రౌటర్స్, స్విచెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని లక్షల, కోట్ల రూపాయలు పెట్టి కొంటారు బయట. కొన్నప్పుడు ఈ డివైజెస్ అన్ని కొన్నప్పుడు ఈ డివైజెస్‌లో ఏం ఇష్యూ వచ్చినా ఎక్స్‌పర్ట్ ఎవరు కాంటాక్ట్ అవుతారు? టాక్ ఇంజినీర్‌కి. సో, టికెట్ క్రియేట్ చేస్తారు. సో, వీళ్ళు ప్రోటోకాల్ లెవెల్‌లోను, హార్డ్‌వేర్ లెవెల్‌లోను ఎక్స్‌పర్ట్స్. అండ్ నేనదే చేశాను. నేను జునిపర్‌లో వర్క్ చేసేటప్పుడు గ్లోబల్ కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఆర్కిటెక్చర్‌ని కనుక్కొని రిజాల్వ్ చేశాను ఇష్యూస్‌ని. సో, చాలా అదే దట్ ఈస్ ద రోల్ ఆఫ్ టాక్. ఓకే. సో, కొన్ని థౌసండ్స్ ఆఫ్ కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటావు. నేను సింపుల్‌గా చెప్పాలంటే జపాన్ గాని, ఏపాక్, చైనా కస్టమర్స్ కూడా యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఇంగ్లీషే రాదసలు. ఇంగ్లీషే రాదు. వాళ్ళు చాట్ చేస్తారు మీటింగ్‌లో, జూమ్ మీటింగ్‌లో జాయిన్ అయ్యి. ఓకే. సో, అట్లా గ్లోబల్ కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవుతావు. నీకు తెలుస్తుంటది ఏంటి అనేది. ఇట్స్ ఎ హై ఎండ్ రోల్. ఈ రోల్ వస్తే అస్సలు వదులుకోకండి. కరెంట్‌లీ నా కంపెనీలో అంటే నా ఇక్కడ నేర్చుకొని టాక్ ఇంజినీర్ కొట్టేవాళ్ళు ఇప్పటికి 12+ క్యాండిడేట్స్ ఉన్నారండి. 12+ క్యాండిడేట్స్. ఓకే. సో, ఐ యామ్ సో హ్యాపీ గెట్టింగ్ విత్ ఎ గుడ్ రిజల్ట్స్. ఓకే. ఇట్లా ఎన్ని సో, మనకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసే అతను, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వెళ్ళడానికి చాలా కష్టం. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ సర్వీస్ బేస్డ్. ఇవి ఏం చేస్తాయి? క్లయింట్స్ కోసం పనిచేస్తాయి. క్లయింట్ అంటారు కదా! క్లయింట్ మైక్రోసాఫ్ట్ వీళ్ళని. క్లయింట్ అంటే ఎవరు? ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ ఏం చేస్తాయి? ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కి టాస్క్స్ ఇస్తాయి. ఓకే. ప్రాజెక్ట్ ఇస్తాయి. వీళ్ళు వర్క్ చేస్తారు. సర్వీస్ బేస్డ్ కంపెనీలో మీకు మంత్లీ 25,000 సాలరీ ఇస్తే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో సేమ్ రోల్‌కి 1,00,000 ఉంటుంది ప్యాకేజ్. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయి? కాస్ట్ కట్టింగ్ చేయడానికి సో, డైరెక్ట్‌గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో హైర్ చేసుకుంటే 1,00,000 ఇవ్వాలి. సో, ఈడేం చేస్తాడు? టీ ఎ ఇతనేం చేస్తాడు? టీసీఎస్‌కి కాంట్రాక్ట్ ఇస్తాడు. నేను నీకు 75,000 ఇస్తాను పర్ ఎంప్లాయీకి. నాకు ఈ ప్రాజెక్ట్ చేసి పెట్టని. ఓవరాల్‌గా పర్ ఎంప్లాయీ అని కాకుండా ఓవరాల్ బడ్జెట్ ఉంటుంది. ఇస్తాడు. వీడేం చేస్తాడు? టీసీఎస్ ఈళ్ళంతా గుంపులో గోవిందలాగా అందరిని హైర్ చేసుకొని ఒక 1 ఇయర్ ట్రైనింగ్ ఇచ్చేసి, బెంచ్‌లో పెట్టేసి, స్కిల్ మ్యాచ్ అయితే మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని ప్రాజెక్ట్‌లో దొబ్బేస్తారనమాట. ఒకవేళ ప్రాజెక్ట్ లేదనుకో నువ్వు బెంచ్‌లో ఉండాలి. ఇప్పుడంతా మారిపోయినాయి రూల్స్. 35 డేస్ కన్నా ఎక్కువ బెంచ్‌లో ఉంటే తీసేస్తున్నారు. టీసీఎస్‌లో గూడా. నేను వర్క్ చేసేటప్పుడైతే 4 ఇయర్స్ బెంచ్‌లో ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు. ప్రాజెక్ట్స్ లేక. ఓకే. అట్లా ఉంటుంది ఇంటర్నల్‌గా. అందుకే సర్విస్ బేస్డ్ కంపెనీస్‌లో నీకు సాలరీ 25,000 మంత్లీ వచ్చినా గూడా స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. సారీ. నీకు టెక్నికల్‌గా గ్రో అయ్యేది ఉండదు. ఓకే. కొడితే ఎక్కడ కొట్టాలి జాబు? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో. ప్రొడక్ట్ బేస్డ్‌లో కంపెనీలో నీ ఓన్ ప్రొడక్ట్ ఉంటుంది. నువ్వే వర్క్ చేయాలి. సో, ఫెసిలిటీస్ కూడా అమేజింగ్ ఉంటాయి. ఓకే. సో, నాకొక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత నేను జునిపర్‌లో ఎళ్ళా.
జునిపర్ నుంచి నోకియా, ఇవన్నీ ప్రోడక్ట్ బేస్ కంపెనీ. ప్రోడక్ట్ బేస్ కంపెనీ అంటే ఏంటి? వాళ్ళకంటూ ఒక హార్డ్వేర్ డివైజ్ అయినా ఉంటుంది, లేదా సాఫ్ట్వేర్ డివైజ్ అయినా ఉంటుంది, లేదా రెండు ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్. ఈ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఇవన్నీ. సిస్కో, పాలాల్టో, జునిపర్, ఎఫ్ఐ లోడ్ బ్యాలెన్సర్, మైక్రోటెక్, VMware, చెక్ పాయింట్, సోఫోస్, ఇవన్నీ ప్రోడక్ట్ బేస్ కంపెనీసే. ఫైర్ వాల్స్ ఇవన్నీ. ఓకే, సో ఈజీగా జాబ్ కొట్టొచ్చు ఈ డొమైన్ లో, ప్రోడక్ట్ బేస్ లో. ఓకేనా? యా. సో నౌ, సో నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను అమెజాన్లో వర్క్ చేసేటప్పుడు నా కొలీగ్, హీజ్ ఐఐటి గాయ్, ఐఐటిలో చదివి వచ్చాడు. అతని ప్యాకేజ్ నా ప్యాకేజ్ ఆల్మోస్ట్ సేమ్. బట్ నేను కర్నూలులో కేవలం సుబ్బారెడ్డి కాలేజ్, నార్మల్ సుబ్బారెడ్డి కాలేజ్లో చదివాను నేను. ఓకే, బట్ ఇక్కడ నువ్వు ఏ కాలేజీలో చదివావు, ఎంత పర్సెంటేజ్ అనేది ముఖ్యమా, స్కిల్ ముఖ్యమా? మీరే చెప్పండి. స్కిల్ డస్ మ్యాటర్. మన పేరెంట్స్ అందరూ ఇంటర్మీడియట్లో 1000కి 1000 రావాలి, బీటెక్లో 80% రావాలి, సోదంతా అవసరమే లేదు. నా ఫ్రెండ్స్ ఇంకా బీటెక్లో 60% ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడ్ పొజిషన్లో ఉన్నారు. ఆల్ యూ నీడ్ ఈజ్ స్కిల్స్. ఓకే, ఆల్ యూ నీడ్ ఈజ్ స్కిల్స్. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ ఎందుకు ఇది చెప్తున్నానంటే, కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ గ్యాప్ స్టూడెంట్స్కి ఎక్స్పెషల్లీ పాయింట్అవుట్ చేసి చెప్పాలి. అందుకే మీకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్. ఓకే, ఈ పర్సంటేజ్లు ఇవన్నీ ముఖ్యం కాదు, స్కిల్స్ మ్యాటర్. ఓకే, యా, వీఆర్ ఎట్ ద ఎండ్ నౌ. సారీ ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం. బోరింగ్ ఉందా ఏమన్నా? ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్? Is it interesting, sir? ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. యా, 60% అయిపోయింది. నెక్స్ట్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసాం. క్లైమాక్స్ ఇంకా ఎక్కువ బాగుంటుంది, చూద్దాం. ఓకే, సో ఐ వాంట్, అంటే ఇప్పుడు రియాలిటీ డిస్కస్ చేసుకున్నామంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇంకా లాస్ట్ రియాలిటీకి వచ్చేస్తున్నాం మనం. లెట్స్ డిస్కస్. సో ఇంకొక రోల్ ఉంది, అదే క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్. క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్ అంటే ఏం లేదు, డేటా సెంటర్లో వర్క్ చేస్తే అయిపోయింది, అదే క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్. ఇది నేను 2016లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక రౌటర్. ఇది ఎంత తెలుసా? 2.5 lakh. ఇది ఒక రౌటర్. ఇది ఎంత తెలుసా? 4.5 lakhs. ఇక్కడ కనిపిస్తుంది పెద్దది, ఇది కూడా రౌటరే. ఇది ఎంత తెలుసా? 1 crore అబౌవ్. వీటన్నిటిని నేను అప్పట్లోనే కాన్ఫిగర్ చేసి, ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ గైస్. ఓకే, యా. సో నౌ నేను అమెజాన్లో వర్క్ చేసినప్పుడు, దిస్ అమెజాన్ డేటా సెంటర్. అమెజాన్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కంపెనీ అండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అది కానీ, ఎంప్లాయీస్ తీసుకునే విధానం కానీ, ఇట్స్ ఆసమ్. ఓకే, జస్ట్ ఎ సెకండ్, ఒక్క నిమిషం అండి, జస్ట్ ఎ సెకండ్. హలో హలో, గురుకుల్ స్కూల్, అదే ఆ క్రికెట్ స్టేడియం ఉంది కదా, క్రికెట్, అట్లే ఆ సందులో స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసుకో, థర్డ్ లెఫ్ట్, అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడికి వచ్చాయి. నేను మీటింగ్లో ఉన్నా, డైరెక్ట్గా వచ్చాయి. మా నాన్న ఉంటాడు, నేను మీటింగ్లో ఉన్నా, మళ్ళీ చేస్తా. సారీ గైస్, దెర్ వాజ్ ఎ కాల్. ఓకే, సో దిస్ ఈస్ ద అమెజాన్ డేటా సెంటర్ పిక్చర్. ఓకే, నా నా రియాలిటీ చెప్తున్నాను. నా దగ్గరికి కొంతమంది వస్తారండి, జాబ్లు అందరికి వస్తున్నాయి కదా, అన్న నాకు పెళ్లి ఫిక్స్ అయింది, జాబ్ కావాలి అని. నీకు పెళ్లి ఫిక్స్ అయితే జాబ్ కావాలంటే జాబ్ ఇవ్వరు. ఓకే, అండర్స్టాండ్. ఓకే, పెళ్లి ఫిక్స్ అయింది, జాబ్ కావాలంటే అట్లా జాబులు రావు, కష్టపడితేనే వస్తుంది జాబ్. ఓకే, కొంతమంది ఉంటారు, అన్న నేను మంచి కాలేజీలో చదివాను, నాకు 35,000 మినిమం రావాలి ప్యాకేజ్ అనేది. 35,000 ఎందుకు వస్తుంది భయ్య? ఆ కంపెనీ బడ్జెట్ని బట్టి వస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఉంటారు ఓన్లీ స్టేటస్ కోసం జాబ్ కావాలనే వాళ్ళు. డబ్బులు కడతాం, మాకు జాబ్ ఇప్పించండి. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గాయ్. ఓకే, డబ్బులు కడితే జాబులు రావు. అందరూ ఈక్వలే ఇక్కడ. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, వచ్చిన ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని జాబ్ కొట్టాలి. ఓకే, సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఇంకొకరైతే, ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అన్న మాకు మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, అరేంజ్ మ్యారేజే. ఆ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయ్యేటప్పుడు ఆ అబ్బాయికి జాబ్ ఉంది, పెళ్లి టైంకి వచ్చేసి జాబ్ లేదు, మా ఇంట్లో కన్సర్న్ చేస్తున్నారు, ఏదో ఒకటి జాబ్ సెట్ చేయండి, మాకు మ్యారేజ్ అయిపోతుందండి. ఎన్నో పర్సనల్ సమస్యలు ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. నేనేం చేయగలను? నేనేం చేయలేనమ్మా. కోర్స్ జాయిన్ అవ్వమని చెప్పు, 1 మంత్లో బాగా నేర్చుకోమని చెప్పు, రెఫరెన్స్ ఇస్తాం, కొట్టవచ్చు. అట్లా అంటే చెప్తున్నానండి జనరల్గా. ఓకే, జనరల్గా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క నీడ్. ఎవరి నీడ్ ఎట్లున్నా సరే కూడా, రియాలిటీ చెప్తున్నాను. ఈ మీ యొక్క నీడ్ని పసిగట్టి బయట బ్యాక్ డోర్ అని, తర్వాత ఫేక్ సర్టిఫికేట్స్ అని చెప్పి మిమ్మల్ని ఆడుకుంటున్నారు. ఎంతో మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి బాధ ఉన్న వాళ్ళు ఉన్నారు అట్లా. బ్యాక్ డోర్ అని కట్టి ఒక 4 lakhs కట్టి వెళ్తే, జస్ట్ 2 minutesలో, సారీ 1 monthలో వెనక్కి వచ్చేస్తారు. ఓకే, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి వెళ్ళామంటే 2 months కేటీ ఇచ్చే టైం కల్లా బయటకు వచ్చేస్తారు. ఓకే, డోంట్ గో విత్ బ్యాక్ డోర్, ఆర్ డోంట్ గో విత్ ఎనీ ఫేక్ సర్టిఫికేట్స్. ఓకే, ఎస్పెషలీ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్. అన్న మాకు కెరీర్ గ్యాప్ ఉంది, మరి ఎలా అంటే, నేను ఆన్సర్ ఇస్తా, నేను చెప్తా ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ మీ.
సో నా జర్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ అని. ఓకే. సో నేను స్టార్టింగ్లో ఎన్ఐటి టెక్నాలజీస్లో వర్క్ చేశానండి ఫీల్డ్ ఇంజనీర్గా 2014లో. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే ఈ ఈ ఈ ర్యాక్స్ మీరు బ్యాంక్స్లో చూసిండొచ్చు, చిన్న చిన్న కంపెనీస్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా ఇవే అవి. ఓకే. దిస్ ఇస్ మీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2014. ఓకే. ఫీల్డ్ వర్క్ చేస్తే అప్పుడు నా శాలరీ ఎంత, నా శాలరీ కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా మీకు, నేను చెప్తున్నాను ఇప్పుడే. సో నా శాలరీ అప్పుడు 8,000 రూపీస్. 10,000 అయితే 2,000 రూపీస్ కట్టింగ్ పోయేవి, 8,000 చేతికి వచ్చేది. ఓకే. ఆ తర్వాత అక్కడ ఒక 2 ఇయర్స్ చేసి నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను, నెక్స్ట్ ఎన్ఐటి టెక్నాలజీస్ నుంచి ఒక స్టార్ట్అప్ కంపెనీకి వెళ్ళా. ఆ స్టార్ట్అప్ కంపెనీలో నేనే ఫస్ట్ ఎంప్లాయ్. నా ఎంప్లాయ్ ఐడి వచ్చేసి 007. రిమైనింగ్ పీపుల్ అంతా మేనేజర్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఉంటారు. వర్కింగ్ ఎంప్లాయ్ అయితే నేనే ఫస్ట్. అక్కడ నేను ఏంటంటే అది స్టార్ట్అప్ కంపెనీ నా శాలరీ అని చూడలేదు. అక్కడ వాళ్ళకి గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది. అదే ఏంటి, ఏపీ ఫైబర్ గ్రిడ్. 2016లో సిస్కో సీఈఓ వచ్చాడండి నోవెటల్కి వైజాగ్లో. చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు ప్రాజెక్ట్. ఇట్స్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్. రూరల్ ఏరియాస్లో 150 రూపీస్కి టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సర్వీసెస్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో డిజిటల్ ఇండియా ఒక స్కీమ్ తోటి వాళ్ళు లాంచ్ చేశారు. 412 క్రోర్స్తో ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఎక్సలెంట్ ప్రాజెక్ట్. రూరల్ ఏరియాస్లో కూడా ఇంటర్నెట్ వస్తుంది. అలాంటి మంచి ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఆ ప్రాజెక్ట్కి నేను వర్క్ చేశాను. వైజాగ్లో డేటా సెంటర్ ఉంటుంది. మీరు ఇందాక డేటా సెంటర్లో పిక్ చూశారు కదా, అది వైజాగ్ డేటా సెంటర్ పిక్చరే. ఓకే. ఏపీఎస్ఎఫ్ఎల్ అంటారు. ఇంకా గూగుల్ చేయండి కావాలంటే, మన మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. 150 ఐఎస్పి ఇది. ఓకే. ఏమంటే ప్రైవేట్ ఐఎస్పీస్ కొంచెం ఏమో ఐ డోంట్ నో. ఫస్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత ఇప్పుడు మనకి టీడీపీ వచ్చింది కదా, ఎట్లా జరుగుతుందో తెలియదు ఇప్పుడైతే. జస్ట్ చెప్తున్నాను అది. సో నేను అక్కడ వర్క్ చేసేటప్పుడు దిస్ ఈస్ మీ. ఓకే. ఐ వర్క్డ్ ఆన్ దీస్ డివైజెస్. ఓకే. ఆ తర్వాత 4 ఇయర్స్ వర్క్ చేసే ఫీల్డ్లో నాకు ఇంకా ఫీల్డ్ వద్దు, నాకు ఇంకా ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి. ఎప్పుడు ఫీల్డ్ బయటే తిరిగా, ఇంకా చాలు ఆఫీస్ నేర్చుకుందామని ఇంటర్వ్యూస్ ట్రై చేసే మూమెంట్లో ఒకసారి నేను ఇన్ఫోసిస్ క్యాంపస్కి వెళ్ళాను. ఇన్ఫోసిస్ క్యాంపస్ ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ చూసి ఇంకా ఐ ఫెల్ట్ లైక్ వావ్. ఓకే. సో బట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్లో జాయిన్ అయిపోయా. సో ఇది నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసేటప్పుడు. దీన్నే ఈసీసీ బిల్డింగ్ అంటారు. ఓకే. కానీ జాయిన్ అయినప్పుడు నేనేమనుకున్నాను, సర్వీస్ బేస్ కంపెనీస్ కదా, జాయిన్ అయితేనే వెంటనే వర్క్ ఇచ్చేస్తారు అనుకున్నా. జాయిన్ అయిన తర్వాత బెంచ్లో పెట్టారు. ఇండక్షన్ 1 వీక్ అయిపోయింది. బెంచ్లో 1 మంత్ అయిపోయింది, 2 మంత్స్ అయిపోయింది. ఇంటర్వ్యూ అవి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ ఏం మ్యాప్ చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్. అదేంటి శాప్ కానీ, ఇంకోటి ఏదో ఇంకా డిఫరెంట్, అంటే నాకు అన్రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అన్ని మ్యాప్ చేస్తున్నారు. నేను అది నెట్వర్కింగ్ అయితే అది డిఫరెంట్ ప్రాజెక్ట్ కదా అని. సో స్కిల్ మిస్ మ్యాచ్ అని వెళ్ళిపోతున్నాయి. సో అట్లా ఒక 3 మంత్స్ వేస్ట్ చేసిన తర్వాత 3 మంత్స్ వేస్ట్ చేసిన తర్వాత ఏమైంది, ఏదో ఒక నెట్వర్కింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ వస్తే జాయిన్ అయ్యా. బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే. నేను సాటిస్ఫై అవ్వలేదు. సో ఇమ్మీడియట్‌గా రిజైన్ చేసేసా 6 మంత్స్‌లో. సో ఇంక ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యా, సర్వీస్ బేస్ కంపెనీస్‌లో బుద్ధుంటే చేయకూడదు, చేస్తే స్టార్టప్‌లోనే చేయాలని. సర్వీస్ బేస్ కంపెనీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి వర్కౌట్ అవుతది కానీ నెట్వర్క్ ఇంజినీర్స్‌కి తక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. యూ కెనాట్ గ్రో. నా దగ్గర టీసీఎస్‌లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఇంతవరకు 9 మంత్స్ అయిపోతుంది కంపెనీ పెట్టి. ఎంతమంది టీసీఎస్ ఎంప్లాయీస్‌ని నేను ట్రైన్ చేసి వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇచ్చి బయటకి పంపించానంటే అంతమందికి పంపించాను. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే. సో జనరల్లీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ లక్కీలీ గాట్ ఎ జాబ్ ఆపర్చునిటీ విత్ జునిపర్. జునిపర్‌కెళ్ళా. జునిపర్‌లో జాయిన్ అయిన తర్వాత టాక్ ఇంజినీర్‌గా వచ్చింది. అక్కడి నుంచి నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నా. ఇప్పుడు మీకు ప్యాకెట్ లెవెల్‌లో ట్రైన్ చేస్తున్నా కదా, అది. ప్యాకెట్ లెవెల్‌లో ట్రైన్ చేసినందుకే చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి. టాక్ ఇంజినీర్స్‌కి ఆ ప్యాకెట్ లెవెల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ జునిపర్ నుంచి నెక్స్ట్ ఎక్కడికెళ్ళా, నోకియా ఎళ్ళా. నోకియా పిక్ ఉండదు, ఎందుకంటే అది కరోనాలో అయిపోయింది. అందుకే పిక్చర్ లేదు. సో నోకియాలో వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ అమెజాన్‌లో వర్క్ చేశా. ఓకే. యాహ్! దిస్ ఈజ్ మై జర్నీ. సో ఓవరాల్ మై జర్నీ చూసుకుంటే ఇది. సో నా ప్యాకేజ్ నేను జనరల్‌గా ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి, ఫ్రెషర్స్‌కి ఎంత ప్యాకేజ్ ఉంటుందో చెప్పి నా ప్యాకేజ్ చెప్తా. ఓకే. సో ఇఫ్ యూ సీ రైట్, పే స్కేల్ ఇది. నెట్వర్క్ ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్స్ అనుకో, మన దగ్గర మినిమమ్ 2.5 ఎల్‌పీఏ వస్తుందండి. మాక్సిమం 4.5 ఫ్రెషర్స్‌కి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వాళ్ళ స్కిల్‌ని బట్టి ఉంటుంది. వాళ్ళ స్కిల్‌ని బట్టి వాళ్ళకి హైక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 100%, 150%, స్కిల్స్ మీరు నేర్చుకున్న దాన్ని బట్టి. మాక్సిమం సీనియర్ లెవెల్ అయితే 12 లాక్స్ ఉంటుంది. 15 లాక్స్ రోల్‌ని బట్టి ఇక్కడ. ఓకే. 20 లాక్స్ కూడా ఉంటుంది. బట్ ఐయామ్ ఆల్సో సీనియర్ లెవెల్. ఓకే. నా ప్యాకేజ్ వచ్చేసి 40 ఎల్‌పీఏ అండి. ఓకే. కరెంట్‌లీ వేరెవర్ ఐయామ్ వర్కింగ్ రైట్. సో నా ప్యాకేజ్ వచ్చేసి 40 ఎల్‌పీఏ. ఓకే. ఇందులో మళ్ళీ 40 ఎల్‌పీఏ అంటే మీకి ఫిక్స్‌డ్ ఉంటుంది. ప్లస్ ఇది ఓన్లీ ఫిక్స్‌డ్ పే. దీని తర్వాత షేర్స్ ఇస్తారు.
ఇప్పుడు రీసెంట్‌గా నేను అమెజాన్‌లో వర్క్ చేసేటప్పుడు కూడా నాకు గూగుల్‌లో ఆపర్చునిటీ వచ్చిందండి. సో, జనరల్ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్‌లో మీకు 1,00,00,000, 2,00,00,000 ప్యాకేజ్ అంటారు గానీ, మొత్తం ఫిక్స్‌డ్ ఉండదు. అందులో ఒక 30,00,000 ఫిక్స్‌డ్ పే ఉండి రిమైనింగ్ అన్ని షేర్స్ ఇస్తారు. వాళ్ళ కంపెనీ షేర్స్ ఇస్తారు. అది కూడా ఒకేసారి ఇవ్వరు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయితే ఒక 20%, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే ఇంకో 20% అలా ఇస్తారు. అది ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో, మీరు వింటుండొచ్చు టీవీలో ఐఐటీ హైదరాబాద్ క్యాండిడేట్ గాట్ ఎ ప్యాకేజ్ ఆఫ్ 2,00,00,000 రూపీస్ అని న్యూస్‌లో. 2,00,00,000 రూపీస్ అంటే 2,00,00,000 రూపీస్ క్యాష్ ఇవ్వరు. ఓన్లీ దాంట్లో 30,00,000 వాళ్ళ ప్యాకేజ్. రిమైనింగ్ అంతా షేర్స్. ఓకేనా? అలా ఉంటుంది. సో, ఇది. సో, ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద స్కిల్. డిపెండ్స్ ఆన్ ద స్కిల్ సెట్. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కూడా 5,00,000 ఉంది ప్యాకేజ్. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మారకుండా. ఓకే. అది. సో, నా ప్యాకేజ్ కూడా నేను చెప్పాను కదా ఇది. సో, నేను స్టార్టింగ్ 8,000తో స్టార్ట్ చేశా. ఇప్పుడు నాది మంత్లీ 75,000 ఇన్‌కమ్ టాక్సే కట్ అవుతుంది. దట్ ఈస్ ఎ సక్సెస్ రైట్? సో, అది. సో, నేను కూడా ఏంటి నా గోల్ ఏంటి? ఐ యామ్ ఎర్నింగ్ గుడ్. సో, నేను ఈ కంపెనీ పెట్టింది కూడా ఎందుకంటే, చాలా మందికి టెక్నాలజీ గురించి అవేర్‌నెస్ తెలీదు. చాలా మందికి ఇది నేర్పించి మంచిగా జాబ్స్ ప్రొవైడ్ చేయాలని. ఎంతోమంది పేద విద్యార్థులు ఫీ రింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని యుటిలైజ్ చేసుకొని జాబ్స్ కొట్టారండి. ఓకే. సో, ఇక్కడ మన దగ్గర ఏంటంటే, ఫీ రీయింబర్స్‌మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకేనా? సో, అది మీరు మా టీమ్‌ని కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అన్నీ. సో, ఇప్పుడు జునిపర్ చెప్పాను కదా! జునిపర్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ చేస్తే చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇట్లా 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? ఇవి జునిపర్ సర్టిఫికేషన్ రీసెంట్‌గా పాస్ అయిన వాళ్ళు వీళ్ళు. ఓకే. ఆ తర్వాత ఓకే. నైట్ షిఫ్ట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఎస్పెషల్లీ అమ్మాయిలు చెప్తున్నాను. నైట్ షిఫ్ట్స్ అంటే చేయమని, రీలొకేట్ అని అంటారు. ఏ ఐటీ రోల్ అయినా సరే ఉంటుందండి. చేయాలి. ఓకే. అది. సో, తర్వాత దిస్ ఈస్ మై టీమ్. ఓకే. సో, మై టీమ్ మీరు ఈ కోర్స్ అంతా ఇప్పుడు అర్థమైంది గదా! మీ క్వెషన్ అండ్ ఆన్సర్స్ గూడా నేను చెప్తాను. మీకు ఒకవేళ అంతా అర్థమై మీరు దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే, సో, ఫస్ట్ మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్‌ని వీళ్ళు. కోర్స్ ఎన్రోల్‌మెంట్ కాంటాక్ట్స్ పర్సన్స్ వీళ్ళు. వర్షిని అండ్ చైతన్య. దీస్ ఆర్ ద కస్టమర్ సపోర్ట్ టీమ్. ఓకే. వీళ్ళ కాంటాక్ట్ నంబర్స్ వెబ్‌సైట్‌లో గూడా ఉన్నాయి చూడండి. వెబ్‌సైట్‌లో ఎక్కడున్నాయి? ఇక్కడ ఎళ్తే మీకు తెలుస్తుంది. ఇది వెబ్‌సైట్ కదా! కింద బాటమ్ ఎళ్తే ఈడ స్లైడ్‌లో గూడా ఉన్నాయి. పంపిస్తాను మీకు ఇవి. దీస్ ఆర్ ద కాంటాక్ట్స్. ఓకే. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. ఓకే. దీస్ ఆర్ మై కస్టమర్ సపోర్ట్ మెంబర్స్. ఓకే. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. ఒకరిది బిజీ వస్తే ఇంకొకరికి కాల్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా బిజీ వస్తే. ఇంకొకటి ఏదైనా మీకు కన్సర్న్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మై డైరెక్టర్. మేనేజింగ్ డైరెక్టర్ కమ్ సీఓఓ అండ్ సీఎఫ్ఓ. హి ఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ. సో, ఇన్‌స్టిట్యూట్ అయితే ఇవాళ వీళ్ళంతా ఉండరండి. ఇది ఒక కంపెనీ. ఇది ఒక ప్రాపర్ కంపెనీ. యూ కెన్ సీ ద ట్రేడ్ మార్క్ ఆల్సో రిజిస్టర్డ్. సూన్ మాకి ఆల్ రైట్స్ రిసీవ్డ్ అని కూడా వస్తుంది. సో, యాహ్! సో, వి బిల్డ్ దిస్ విత్ ఎ ప్యాషన్ అండ్ ఆల్. ఓకే. ఏదైనా మీకు కన్సర్న్స్ ఉన్నా ఇంకా ఏదైనా ఉన్నా సరే యూ కెన్ టాక్ టు దెమ్. టెక్నికల్‌గా ఏదైనా ఉంటే నన్ను అడగొచ్చు ఇప్పుడు. తర్వాత కూడా వీళ్ళని అడగొచ్చు. ఆ తర్వాత ప్లేస్‌మెంట్స్ టీమ్ మాకు సెపరేట్‌గా ప్లేస్‌మెంట్స్ టీమ్ ఉంది. కూకట్పల్లి ఆఫీస్‌లో ఉంటారు. వరుణ్ కుమార్ అండ్ సత్యసాయి. దీస్ గైస్ ఆర్ ద ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే వీళ్ళు మీతో ఫాలో అప్ చేసి రెజ్యూమ్స్ వీళ్ళే ప్రిపేర్ చేసి ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూ కూడా వీళ్ళే షెడ్యూల్ చేసి క్లయింట్స్‌కి రెఫర్ చేస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్లేస్‌మెంట్స్ థింగ్ కంప్లీట్‌లీ ఫ్రీ. ఇక్కడ మేము ఒక్క రూపాయి కూడా క్లయింట్ నుంచి తీసుకోవట్లేదు. క్యాండిడేట్ నుంచి తీసుకోవట్లేదు. ఏం చేస్తాం? మీ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం. ఎగ్జామ్ పెడతాం. ఆ తర్వాత ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూస్ క్లియర్ చేసేసిన తర్వాత మీ రెజ్యూమ్స్ మాతో ఉంటాయి. క్లయింట్స్ వచ్చి అడుగుతుంటారు కదా! క్లయింట్స్ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా పంపించేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు అలాగా జాబ్ తెచ్చుకోవడమే. ఓకే. అది. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా సేమ్. నాన్ టెక్నికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దిస్ ఇస్ ద బెస్ట్ డొమైన్ అండి. ఎందుకంటే హాస్పిటల్‌లో కూడా నెట్వర్క్ ఇంజినీర్ ఉంటాడు. ఇందాక చూసారు కదా! ఎంటర్‌ప్రైజ్ నెట్వర్క్. కానీ హాస్పిటల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉంటాడా? ఉండడు. అందుకే మీరు ఏదైనా నాన్ టెక్నికల్‌గా వర్క్ చేస్తే అది బ్యాంకింగ్ గాని, ఇంకో కంపెనీ గాని మీ దగ్గర జెన్యూన్‌గా పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్, రిలీవింగ్ లెటర్‌లు ఉంటే చాలు. దాన్ని మనము నెట్వర్కింగ్ రియల్ టైమ్‌గా నేర్పించేసుకొని ఇక్కడ అదే సేమ్ మనం ఇక్కడ ఈ టెక్నాలజీ మీద వర్క్ చేశామని చెప్పేసి ఎళ్ళొచ్చు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మొత్తం ప్రతిది రియల్ టైమ్ ప్రాజెక్టే కదా! ఇక్కడ ఇచ్చి నేర్చుకునేది. సో, అది. సో, అది యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో, దీస్ ఆర్ మై మేనేజర్స్. ఓకే. ఎవరు? సో, ఇతను ప్లేస్‌మెంట్ ఆఫీసర్. వరుణ్ ఈస్ ఎ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ యాస్ వెల్ యాస్ హి ఈస్ ఎ కూకట్పల్లి బ్రాంచ్ మేనేజర్. సో, మీరు అక్కడికెళ్తే అక్కడ వీళ్ళుంటారు. ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఈయన కూడా సత్యసాయి. యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ చెక్ విత్ దెమ్. అండ్ హి ఈస్ ఎ ఆటోమేషన్ మేనేజర్ రాజేశ్వర్. ఓకే. హి ఈస్ ఎ CFO. If you have any questions or any concerns related financial or anything, you can contact him. ఓకే. నంబర్స్ అన్ని తర్వాత ఇస్తాను. వీళ్ళు ప్రైమరీ కాంటాక్ట్స్. అండ్ దిస్ ఈస్ మై టెక్నికల్ టీమ్ గైస్. మేము టెక్నికల్ టీమ్. సో, ఇందాక చెప్పాను కదా! వరుణ్ కుమార్, సత్యసాయి వీళ్ళు ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్స్‌తో పాటు దే ఆర్ ద నెట్వర్క్ ఇంజినీర్స్.
వేరే కంపెనీలో వర్క్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఓకే. యాహ్! సో ఇక్కడ వి ఆర్ ఆల్ టెక్నికల్ టీమ్. ఓకే. నా గురించి నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. సో పాలో ఆల్టో మీకు ఈ పాలో ఆల్టో కోర్స్ డీల్ చేసేది ఇతనే కార్తిక్ సార్. పాలో ఆల్టో టాక్ ఇంజినీర్ అనమాట. హి హాస్ 8+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఇతను పాలో ఆల్టో కంపెనీలో వర్క్ చేశాడు. ఇతను కూడా పాలో ఆల్టోలో వర్క్ చేశారు. సో కార్తిక్ సార్ అండ్ హర్ష బోత్ దే విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఓకే. ప్యాకెట్ లెవెల్‌లో పాలో ఆల్టో టెక్నికల్ ట్రైనింగ్. ఓకే. సో పాలో ఆల్టో వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇఫ్ యూ సీ హియర్ రైట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పాలో ఆల్టో అనేది ఇట్స్ ఎ టాప్ వెండర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో 2025లో టాప్ గ్రోవింగ్ స్కిల్స్, ఫాస్టెస్ట్ గ్రోవింగ్ స్కిల్స్ ఇన్ 2025 చూసుకుంటే పాలో ఆల్టో అనేది నెంబర్ 4లో ఉంది. చూస్తున్నారా అందరూ? అన్ని స్కిల్స్‌లోకెల్లా చెక్ చేసుకుంటే పాలో ఆల్టో అనేది నెంబర్ 4లో ఉంది. అంటే సెక్యూరిటీలో నెంబర్ 1 డొమైన్ ఇది. ఫస్ట్ లాంగ్ చైన్, చాట్ జీపీటీ, జనరేటివ్ వేవ్ సెకండ్‌లో ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, పాలో ఆల్టో ఇస్ ద నెంబర్ 4 స్కిల్ నెట్వర్కింగ్‌లో. సో అందుకే నేను ఏది డిమాండెడ్, ఏది ఉందనేది మీకు డిమాండ్ బేస్ చేసుకొని చెప్తున్నాను. తర్వాత మారొచ్చు. ఇంకా అడ్వాన్స్ రావచ్చు. కరెంట్‌లో అయితే దీస్ ఆర్ ద డిమాండెడ్ థింగ్. ఈ స్కిల్స్ ఉంటే కంపల్సరీగా యూ కెన్ క్రాక్ ఎన్ ఇంటర్వ్యూ. సో దే ఆర్ ద పాలో ఆల్టో టాక్ ఇంజినీర్. సో యాహ్! దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఎంప్లాయీస్. దే కెన్ టేక్ ఇట్. సో అండ్ జునిపర్ టాక్ ఇంజినీర్. నేను జునిపర్‌లో వర్క్ చేస్తా. హర్ నేమ్ ఇస్ చందన. షీ ఈస్ ఆల్సో జునిపర్ టాక్ ఇంజినీర్. అండ్ ఆల్సో షీ ఈస్ ఎ నెట్వర్క్ ఆటోమేషన్ ఇంజినీర్ ఆల్సో. ఓకే. We all so he having 8+ years of experience. She has 6+ years of experience. He has 4+ years of experience. Technical team. Okay. And these guys are network engineers. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మన కూకట్పల్లి బ్రాంచ్ ఆఫీస్‌లో ఉంటారు వీళ్ళు. ఓకే. వీళ్ళందరూ వర్క్ చేసి వచ్చిన చోట మన దగ్గర వర్క్ చేసిన వాళ్ళే. ఐ మీన్ బయట వర్క్ చేసి వచ్చిన వాళ్ళే. ఓకే. సో దీస్ ఆర్ ద నెట్వర్క్ ఇంజినీర్స్. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళే మీతో కాంటాక్ట్ అయ్యి మీకు అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేస్తారు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మాక్సిమం క్లాస్‌లోనే నేను రిజాల్వ్ చేస్తాను ఇష్యూస్. తర్వాత ల్యాబ్ చేస్తుంటారు కదా. ల్యాబ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ల్యాబ్ చేసేది సిస్కో ప్యాకెట్ ట్రేసర్ కాదండి. GNS3 అని టూల్ ఉంటుంది. రియల్ ఐఓఎస్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మనం డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని చేస్తాం. ఓకే. ఆ ల్యాబ్ చేసేటప్పుడు గానీ ఎవ్రీథింగ్ ఏంటి ఫిజికల్ ల్యాబ్‌లో గానీ, లేకుంటే రిమోట్‌లో ల్యాబ్ చేసినా గానీ, మా టీమ్ ఉంటుంది. మా టీమ్‌కి కాంటాక్ట్ అవుతే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో, మా టీమే మీకు కాంటాక్ట్ అవుతది జనరల్‌గా చెప్పాలంటే ల్యాబ్ చేస్తున్నారా లేదా అని. ఓకే. సో, దీస్ ఆర్ ద టెక్నికల్ టీమ్ గైస్. ఓకే. సో, యాహ్! సో, ప్రైమరీ కాంటాక్ట్స్, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. యూ కెన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. అండ్ కమింగ్ టు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అన్న నేను ఏ కోర్స్ తీసుకోవాలని ఉంటుంది. నేను అందరికి చెప్పేది ఒకటే. ఫ్రెషర్స్ గానీ, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గానీ, నాన్ టెక్నికల్ గానీ అందరిని నేను రికమెండ్ చేసేది ఏంటి? టేక్ ఏ ఇంటర్న్‌షిప్ కోర్స్. సో, ప్రతి ఒక్క కోర్స్ గురించి నేను చెప్పా. సీసీఎన్ఏ ఇస్ ద టాప్ థింగ్. సిలబస్ చెక్ చేసుకుంటారంటే సిలబస్ ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది. ఓకే. సీసీఎన్ఏ సిలబస్. ఓకే. ఏమేం కంటెంట్ ఉంటుందని. సీసీఎన్ఏలో మనకి బీజీపీ ఉండదు. కానీ ఇక్కడ నేను బీజీపీ చెప్తా. ఒక ప్రోటోకాల్. అది సీసీఎన్‌పీ లెవెల్. ప్రతి కాన్సెప్ట్‌ని నేను అడ్వాన్స్ లెవెల్‌లో చెప్తానండి. అడ్వాన్స్ లెవెల్‌లో. ఓకే. సో, ఆ తర్వాత జునిపర్ సర్టిఫికేషన్ వస్తుంది. జునిపర్ కూడా ఇందాక నౌకరీలో చూపించాను కదా మీకి. జునిపర్ చేస్తే సర్టిఫికేషన్ వస్తుంది. అలాగా పాలో ఆల్టో నంబర్ 1 వెండర్ ఇన్ సెక్యూరిటీ. ఈ 3 కలిపితే మీకి మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది బయట. ఈజీగా జాబ్ తెచ్చుకోగలరు. ఓకే. సో, రీసెంట్‌గా దీస్ ఆర్ ద పీపుల్ హూ గాట్ జాబ్ హియర్. సో, ఇక్కడ చూసినట్లయితే వీళ్ళే వాళ్ళంతా. వీళ్ళంతా ఫ్రెషర్సే. సో, ఇంకా నేను చెప్పేదేంటంటే మనకి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. సో, ఏ బ్యాచ్‌కి ఆ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. యాస్ వెల్ యాస్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్స్ ఉంటాయి. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ ప్లేస్‌మెంట్స్ అని, ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ప్లేస్‌మెంట్స్ అని అట్లుంటది. చూడండి ఫ్రెషర్స్ ప్లేస్‌మెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ గ్రూప్‌లో ఏం జరుగుతుందంటే మన వాళ్ళు మీకు యూ నో మా ప్లేస్‌మెంట్స్ టీమ్ ఇట్లా జాబ్స్ అన్నీ పోస్ట్ చేస్తుంది. మీరు అప్లై చేసుకోవాలి. సో, రీసెంట్‌గా చూడండి. ఈ అబ్బాయి అంటే జులై 1 అంటే యెస్టర్‌డేనే హి పాస్ ద జునిపర్ ఎగ్జామ్. 95 వచ్చింది. ఓకేనా? సో, పీపుల్ ఆర్ డూయింగ్ సర్టిఫికేషన్. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. సో, రీసెంట్‌గా ఎంతమందికి ఆఫర్ లెటర్స్ వచ్చాయి చూడండి. సో, హి గాట్ ఎ ఆఫర్ లెటర్. ఈ వేదాంగ్ అనేది మాకు కంటిన్యూయస్‌గా క్లయింట్ అండి. రెగ్యులర్ క్లయింట్. మేము ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూ చేసి అక్కడ పంపిస్తామంటే కంపల్సరీ మీరు సెలెక్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆ లెవెల్‌లో తీసుకుంటాం. చూడండి 26 జూన్ అంటే ఎంత 1 వీక్ బ్యాక్. ఓకే. హి గాట్ ఎ జాబ్ ఫ్రెషర్ వీళ్ళు. ఓకే. ఎంత 2.8 లాక్స్ ఇస్తారండి వేదాంగ్ కంపెనీ. ఓకే. యాస్ ఎ ఫ్రెషర్‌గా. సో, వీళ్ళంతా వేదాంగ్ ఎంప్లాయీసే. తుంగభద్ర కంపెనీ నుంచి దాదాపు ఒక 15-20 మెంబర్స్ ఉంటారు. ఓకే. ఆ తర్వాత ఇఫ్ యూ సీ హియర్ రైట్ జీబీబీ. సో, ఈ జీబీబీ అనేది ఒక కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యారు. క్యాండిడేట్స్‌ని పంపించాం. ఇద్దరిని పంపించాం. ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఓకే. ట్రైనింగ్‌లో వీళ్ళకి 3 లాక్స్ ఇస్తారు.
ట్రైనింగ్ అయిపోయినాక 3.5 4 ఇస్తారంట, డిపెండ్స్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇద్దరు సెలెక్ట్ అయ్యారు చూడండి, ఒకరేంటి భరత్, ఇంకొకరు లోకేష్. ఓకే, ఇది వీళ్ళకి ఎప్పుడు వచ్చింది 20th జూన్. సో జూన్ మంత్ లోనే ఆల్మోస్ట్ ఫ్రెషర్స్ 15+ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఒక 5+. ఇక్కడ ఉన్నారు, డేటా అంతా ఇక్కడ ఉంది, వీళ్ళంతా వాళ్ళే. ఓకే, దీస్ ఆర్ ద క్యాండిడేట్స్. ఓకే, సో నేను ఇట్లా ఫొటోస్ చూపించి ఇట్లా నేమ్స్ మెన్షన్ చేయడం కన్నా, సో వాట్ ఐ కెన్ డూ, ఐ వాంట్ టు షో యూ ద ఆఫర్ లెటర్ డైరెక్ట్లీ. సో హర్ నేమ్ ఈజ్ మాధురి, తను టీసీఎస్ లో వర్క్ చేసేది. తనకి డైరెక్ట్ గా 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 4.5 ప్యాకేజ్ ఉంది. నౌ షీ గాట్ ఏ 2 ఆఫర్ లెటర్స్. AT&T లో ఆఫర్ లెటర్ వచ్చింది. షీ గాట్ 13 LPA ప్యాకేజ్. ఓకే, ఆల్మోస్ట్ 150+% మనకి హైక్ వచ్చింది. సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ హార్డ్ వర్క్. మనం చెప్పిన ప్యాకెట్ లెవెల్ నాలెడ్జ్ ఎక్కడ ఉండదు. సో నేను ప్యాకెట్ లెవెల్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, వైర్ షార్క్ అనే ఒక టూల్ ఉంటుంది. ఈవెన్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకునే వాళ్ళు కూడా మన దగ్గర నేర్చుకొని ప్యాకెట్ లెవెల్లో నేర్చుకొని వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను వైఫై ఉంది కదా, ఈ వైఫైని క్యాప్చర్ చేసి చూడండి, ఇదంతా డేటా. నా వాయిస్ కూడా ఒక డేటా కదా, డేటా అంతా ఇలా వెళ్తుంది. ఇప్పుడు మీకు ఇదేం అర్థం కాదు, కానీ కోర్సులో నేర్చుకునేటప్పుడు అర్థమవుతుంది. ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఎవ్వరు ఇవ్వరు మీకు, ఎందుకంటే ఎవరికి తెలియదు దాదాపు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా నీ ఫ్రెండ్ ఏ వెబ్సైట్ చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు ఎలా తెలుస్తుంది? సో అది. సో ఇట్లా ప్యాకెట్ క్యాప్చర్ చేస్తే ప్రతి ఒక్క వెబ్సైట్కి IP అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపులే చెప్తాను. ఇప్పుడు చూడండి, పింగ్ అని కొట్టేసి www డాట్ ఏదైనా వెబ్సైట్ చెప్పండి, facebook.com అని కొడదామా, ఏదైనా వెబ్సైట్, ఒక youtube.com కొడదాం. పింగ్ అవుతుందా? సో యూట్యూబ్ యొక్క IP అడ్రస్ ఏంటి, ఇది. సో ఈ IP అడ్రస్ యూస్ చేసి మనం ఇక్కడ ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, సో ఈ ట్రైనింగ్ అంతా నేను మీకు ట్రైనింగ్, ఐ మీన్ వాట్ ఇస్ దట్, మనము క్లాసెస్లో నేర్చుకుంటామండి ఈ ట్రైనింగ్ అంతా. ఓకే, సో ఇట్లా ఇచ్చేసి ఫిల్టర్ చేయొచ్చు. ఫిల్టర్ చేసి ఇదంతా యూట్యూబ్ ట్రాఫిక్. సో సోర్స్ ఏది, డెస్టినేషన్ ఏది, మధ్యలో ఏ డేటా వెళ్తుంది, ఒక్కొక్క ప్యాకెట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇట్లా, డేటా ఏంటనేది. ఇదంతా ఇప్పుడు చెప్తే ఏం అర్థం కాదు, జస్ట్ అండర్స్టాండ్. వైర్ షార్క్ అనేది ఒక టూల్ ప్యాకెట్ క్యాప్చర్ చేయడానికి. మీకు ఈ ప్యాకెట్ లెవెల్లో నాలెడ్జ్ ఉంటేనే మీకు జాబ్స్ వస్తాయి బయట. ఇప్పుడు కంపెనీస్ అన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని తీసుకుంటున్నారు, వాట్ ఈస్ వాట్ అని బుకిష్ నాలెడ్జ్ ఉండే వాళ్ళని కాదు. సో ప్యాకెట్ లెవెల్లో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ విత్ రియల్ వరల్డ్ సినారియోస్, ఓకే, యూ కెన్ చూస్ దిస్ కోర్స్. నా ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, అందరికి నేను సేమ్ ట్రైనింగే ఇచ్చేది. ఓకే, అందరికి నేను ఏమి ఇస్తాను, సేమ్ ట్రైనింగ్. సో నా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 10 years ఎక్స్పీరియన్స్. అది ఫ్రెషర్స్కి సేమ్ నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా సేమ్ వస్తుంది. నేను డిఫరెన్షియేట్ చేయట్లేదు, ఇద్దరికి ఈక్వల్ నాలెడ్జ్ ఇస్తున్నా. ఓకే, సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళకి సపరేట్గా నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ రెజ్యూమ్ని బిల్డ్ చేసేసి చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ఇంటర్న్షిప్ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 2 అడ్వాంటేజెస్. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రీ, ఇంకొకటి రియల్ టైం ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఓకే, ఇది రియల్ టైం ప్రాజెక్ట్స్. రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఒక కంపెనీలో జాయిన్ అయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, టికెటింగ్ టూల్స్ ఏంటి, మానిటరింగ్ టూల్స్ ఏంటి, బ్యాక్ ఎండ్ టికెట్స్, కాంప్లెక్స్ టికెట్స్ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలి, ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఏం తెలియదు, టికెట్స్ ఎలా వస్తాయి, ఎలా రిజాల్వ్ చేయాలి ఏంటనేది. సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది, ఈవెన్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ కూడా. సో ఈ రియల్ టైం ప్రాజెక్ట్ ట్రైనింగ్ జనరల్గా బయట వాళ్ళకైతే 15,000. మన వాళ్ళు ఎవరైతే ఇంటర్న్షిప్ తీసుకుంటారో ఇది కంప్లీట్లీ ఫ్రీ, ఇంటర్న్షిప్ తీసుకున్న వాళ్ళకి. అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, ఇవి రెండు ఫ్రీగా వచ్చేస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎవ్రీ 2 weeksకి మేము బ్యాచ్ రన్ చేస్తుంటాం. అంటే ఈమెయిల్ రైటింగ్ కానీ, తర్వాత ఇంటర్నల్గా ఆఫీస్ టీమ్ మెంబర్స్తో ఎలా మాట్లాడాలి, బేసిక్ థింగ్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ as పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, ఇవన్నీ రిటర్న్ స్కిల్స్, ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్, ఎవ్రీథింగ్. మా కంపెనీ HR ఉన్నారు, తను చూసేసుకుంటుంది. ఓకే, ఐ మీన్ మా కంపెనీ HR ఉన్నారు కదా, సో తను టేక్ కేర్ చేసుకుంటుంది. ఓకే, ఐ డిడ్ నాట్ మెన్షన్ హియర్ హర్. ఓకే, సారీ. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ గైస్. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉందో వాళ్ళు అస్సలు ఐ మీన్ ఫరక్ అవ్వకండి. ఎందుకంటే కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2014 పాస్ అవుట్ అయిన వాళ్ళు మన దగ్గర నేర్చుకొని జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఏంటంటే అందరూ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి, సో ఒక లాయర్ తోటి అఫిడవిట్ తీసుకోండి. ఓకే,
లాయర్ తోటి అఫిడవిట్ తీసుకున్నారనుకోండి. సో వాట్ విల్ హ్యాపెన్? ఏంటిది? ఓకే. సో కెరీర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాయర్ తోటి అఫిడవిట్ తీసుకోండి. మేము గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నామని చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ ఆల్ ద మ్యాటర్ ఈస్ స్కిల్స్. ఐటీ ఎన్వైర్న్మెంట్ అనేది ఐటీ ఎన్వైర్న్మెంట్ అనేది ఏంటంటే ఒక కమర్షియల్ వరల్డ్. అంటే మీ దగ్గర స్కిల్స్ ఉంటేనే పని చేస్తుంది. స్కిల్స్ లేకుంటే తీసేస్తారు. ఇప్పుడు మనమే ఉన్న ఒక బిజినెస్ పెడుతున్నాం అనుకోండి. అంటే ఒక హోటలే పెడుతున్నా నేను. పూరి, చపాతీ తయారు చేసే మాస్టర్ మంచిగా టేస్టీగా తయారు చేసి తీసుకుంటా. టేస్టీగా తయారు చేయలేకుంటే బిజినెస్ జరగదు. తీసుకోము. అదే. సో స్కిల్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు కెరీర్ గ్యాప్ ఉందా? ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందా? డజంట్ మ్యాటర్. మీకు స్కిల్స్ నేర్చుకొని ఇక్కడ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సర్టిఫికేషన్ ఇస్తున్నాం. ఆన్‌లైన్ సర్టిఫికేట్, డిజిటల్ సర్టిఫికేట్. ఏంటది? ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్. ఓకే. ఎట్లుంటుందంటే అది ఇక్కడ చూడండి. ఓకే. సో సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దీని మీద నేను ఒక్కొక్క స్టూడెంట్‌కి ₹3,400 ఖర్చు పెడుతున్నా దీని మీద. ఎందుకు? ఒక డిజిటల్ సర్టిఫికేషన్ వస్తుంది. ఇది మీరు లింక్డ్ఇన్‌లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు ఇట్లా. షేర్ యువర్ అవార్డ్ ఇన్ లింక్డ్ఇన్ అని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకుంటే వస్తుంది. సో ఇక్కడ ఏంటి ఇట్లా సర్టిఫికేషన్ పాలో ఆల్టో ఇట్లా ఇది మా సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఎవరైనా హెచ్ఆర్ గాని చెక్ చేస్తే ఇట్లా డిజిటల్ కీ మీద క్లిక్ చేస్తే అది వెరిఫై అవుతుంది బ్యాడ్జ్. యు ఆర్ జెన్యూన్‌లీ కంప్లీటెడ్ తుంగభద్ర నెట్వర్క్స్‌లో కంప్లీట్ చేసావా లేదా అని బ్యాడ్జ్ వెరిఫై అవుతుంది. సో ఈ యూఆర్ఎల్ మనం మీ రెజ్యూమ్‌లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. దిస్ ఇస్ అ ప్రూఫ్ వేర్ యూ హావ్ కంప్లీటెడ్ ఇంటర్న్‌షిప్ ఇన్ మై కంపెనీ. ఓకే. మీరు తుంగభద్ర నెట్వర్క్స్ అని కొట్టేస్తే యూ విల్ కమ్ టు నో అబౌట్ మై కంపెనీ ఇన్ గూగుల్. ఓకే. సో జనరల్‌గా ఏంటంటే బయట క్లయింట్స్ కూడా హైదరాబాద్‌లో ఉండే క్లయింట్స్ గానీ, బయట ఉండే క్లయింట్స్ కూడా వాళ్ళు ఎలా అంటే రేటింగ్స్ చూసి ఇలా ఇదొక కంపెనీ ఇలా ట్రైనింగ్ ప్యాకెట్ లెవెల్‌లో ఉందని చెప్పి ఇలా రేటింగ్స్ చూసి అప్రోచ్ అయిన వాళ్ళున్నారు. మెయిన్‌గా నాకు క్యాండిడేట్స్ అండి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్స్ ప్యాకెట్ లెవెల్‌లో ఇవి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా తెలీదు మీకెలా తెలుసు అని కనుక్కొని మన ఆఫీస్‌కొచ్చి మన ఆఫీస్ ఇదే ఆఫీస్‌లోనే చూసి యూ నో ఆఫీస్‌లోనే రీసెంట్‌గా ట్రేస్ నెట్వర్క్స్ అనే ఒక కంపెనీ వచ్చి దాన్ని హైర్ చేసుకొని వెళ్ళింది. ఓకే. సో క్లయింట్స్ ఎప్పుడొస్తారో ఎప్పుడు అడుగుతారో తెలీదు. సో ఇది మన ఆఫీస్ అండి. ఈ పిక్చర్స్ ఉన్నాయి కదా! ఇది ర్యాక్ ఉంటుంది. ర్యాక్‌లో డివైజెస్ ఉంటాయి. రౌటర్స్, స్విచెస్ అన్నీ ఉన్నాయి. ఎళ్లి ప్రాక్టీస్ చేసుకోండి. సిస్కో, జునిపర్ అన్నీ. ఓకే. ఒక పాలో ఆల్టో డివైస్ ఒక్కటే ఉండదు. ఎందుకంటే లైసెన్స్ లేదు. అదంతా మనం వీఎంలో చేసుకుంటాం. ఇక సిలబస్ కానీ అన్నీ గానీ ఇక్కడ ఉంటాయి. ఓకే. కొంతమంది ఉంటారు అన్న నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. పే స్లిప్స్ లేవు. బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉందని. ఓకే. బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉన్నా ఓకే. అట్‌లీస్ట్ ఒక ప్రూఫ్ ఉండాలి మీరు వర్క్ చేసినట్టు. మీరు వర్క్ చేసినట్టు ఒక ప్రూఫ్ ఉంటే ఇట్ విల్ బి అప్లికబుల్. మనం ఎక్స్‌పీరియన్స్‌గా కన్సిడర్ చేసి ముందుకెళ్ళొచ్చు. ఓకే. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్‌గానే ట్రై చేద్దాం. అన్న ఫేక్ పెడదాము. నాకి సాలరీ రావాలి. ఆహ్, సాలరీ చూడండి ఒకటి. నాకు కెరీర్ గ్యాప్ ఉంది గదా! నాకు సాలరీ ఎక్కువ రావాలి. ఫేక్ పెట్టి ఎళ్తే ఎక్కువొస్తుందంటే వద్దు. 2 రోజుల్లో బయటకొస్తావు. ఆ ఫేక్ సర్టిఫికేట్‌లు కొనడానికి నువ్వు 25,000 ఖర్చు పెడతావు. ఆ 25 ప్లేస్‌లో ఒక 5,000 పెట్టి జునిపర్ సర్టిఫికేషన్ చెయ్యి. వాళ్ళే రెడ్ కార్పెట్ ఏసి మరి పిలుస్తారు. నీకాడ స్కిల్స్ ఉన్నాయి వచ్చేయని. ఏమంటే సాలరీ తక్కువుంటది స్టార్టింగ్‌లో. ఉంటే ఉన్ని తక్కువ. జెన్యూన్‌గా ఎళ్తున్నావు. ఒక 1 ఇయర్ చేసిన తర్వాత అది డబుల్ అయితుంది. సక్సెస్ అనేది స్లోగా వస్తుంది బ్రదర్. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీ. సో, మా క్యాండిడేట్స్ అంతా ఇక్కడ చూడండి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశా. ₹8,000 నౌ ఐ యామ్ ఎర్నింగ్ గుడ్. ఓకే. సో, నా నా టీమ్ గూడా అంతే. నా టీమ్‌లో అందరూ నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇచ్చాను స్టార్టింగ్‌లో. నౌ దే ఆర్ ఎర్నింగ్ లాక్స్ ఆఫ్ రూపీస్. స్టార్టింగ్‌లో సక్సెస్ అనేది త్వరగా రాదు. త్వరగా వచ్చే సక్సెస్ త్వరగా వెంటనే ఎళ్ళిపోతుంది. అంత ఎక్కువ నిలబడదు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఒక బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలంటే ఒకే రోజు మొత్తం కట్టేసినామనుకో క్యూరింగ్ అవ్వదు పడిపోతుంది. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ మనం కన్‌స్ట్రక్ట్ చేసి అది క్యూరింగ్ అయినాక అన్నీ సెట్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్. అర్థమైందా? సో, ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అది కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్. అన్న నాకి పెళ్ళై పిల్లలున్నారు. కెరీర్ గ్యాప్ ఉంది అని అనుకుంటూ వస్తారు. వాళ్ళు వేరే బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. నాకు ఈ ఫేక్ పెట్టి వెళ్తా అంటారు. నో, ఐ డోంట్ ఎంకరేజ్ ఎనీ ఫేక్ థింగ్స్ ముందే చెప్తున్నా. ఓకే. అండ్ ఫ్రెషర్స్ అయితే ఓకే. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది మీకు అందరికి చెప్పాను. నాన్ టెక్నికల్ పీపుల్ కూడా వరీ అవ్వకండి. సబ్జెక్ట్ ఇక్కడ ప్రాక్టికల్‌గా అన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌తో సహా అన్నీ నేర్పిస్తున్నాం కాబట్టి అది మీరు పెట్టుకొని వెళ్ళొచ్చు. ఐ హోప్ ఐ హావ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఇంకా ఏదైనా ఉంటే కొంతమందికి ఇంకా మూన్ లైటింగ్ ఉంటుందంటే ఒక పీఎఫ్ ఉంది కదా! పీఎఫ్ డబుల్ ఉంటుంది. ఒక 2 మంత్స్, 3 మంత్స్ గాని అట్లా డబుల్ పీఎఫ్ అండ్ ఓవర్‌లాప్ అయి ఉంటుంది. అలాంటి వాటికి నేనేం చేయలేను. ఓకే. మీరు చేసుకున్న మిస్టేక్ అది. ఏమన్నా ఉంటే ఈపీఎఫ్‌లోకెళ్ళి అది అన్‌లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. లేదంటే మీ ఆర్గనైజేషన్‌ని కాంటాక్ట్ అయ్యి నాకు ఈ 2 మంత్స్ ఎంతైతే ఓవర్‌లాప్ ఉందో అది డిలీట్ చేయండి అని అడగండి.
ఓకే. అంతేగాని అది ఎవ్వరు ఏం చేయలేరు. ఎవరైనా ఇది చేస్తాను, డిలీట్ చేస్తాను, డబ్బులు అడిగారంటే అది ఫేక్. ఫేక్ థింగ్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, నీకు జాబ్ ఇప్పిస్తాం డబ్బులు కట్టంటే అది ఫేక్. ఎవడు జాబ్ ఇప్పించాడు? మీరు నేర్చుకొని జాబ్ ఆపర్చునిటీస్ మాత్రమే ఇప్పిస్తారు. మేము కూడా అంతే. జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తాం అన్‌లిమిటెడ్. మీరు జాబ్ తెచ్చుకోవడానికి మీకు అన్ని ట్రైనింగ్ ఇస్తాం. మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూలో. ఓకే. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఆఫీస్‌కెళ్ళాలి, కూకట్పల్లి ఆఫీస్‌కి. అక్కడ లైవ్‌లో హ్యాండ్స్ ఆన్ డివైసెస్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దట్ ఫ్రెషర్స్‌కి ఈజీగా వస్తాయి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి నేను చూసుకుంటాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నీట్‌గా రెజ్యూమ్ బిల్డ్ చేసి ఎన్రోల్ అవ్వడానికి. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్ గైస్. ఓకే. ఎనీ క్వెషన్స్ ఇఫ్ యూ హావ్ యూ కెన్ ఆస్క్ మీ నౌ వన్ బై వన్. సో నౌ నేనేంటంటే లెట్స్ టేక్ ఎ బ్రేక్ ఫస్ట్. ఓకే. ఐ యామ్ స్టాపింగ్ ద రికార్డింగ్ నౌ.